Hi, this is Naveen Vijay Krishna. Please subscribe to Tree Media. నమస్కారం నవీన్ గారు, Namaskaram, sir. Yeah. ఎలా ఉన్నారు? All good, all good. ఈ ఇండస్ట్రీలో Yeah. పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. జర్నీ మాత్రం ఎందుకో కొంచెం తక్కువ జర్నీ ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీది పెద్ద ఫ్యామిలీ. Yeah. నాన్నగారు కావచ్చు, నాయనమ్మ గారు కావచ్చు, తాతగారు కానీ అందరూ ఒకళ్ళు కాదు. Yeah. అటు మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక బిగ్ ఫ్యామిలీ మీది. True. కానీ ఎక్కడో మీ జర్నీలో చిన్న చిన్న అంటే Speed పరిగెత్తడం అనేది లేదు. చాలా చాలా నేను పరిగెడుతున్నాను కానీ కెరీర్ పరిగెత్తలేదు. పరిగెత్తడం. సో అంటే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు 2004లో స్టార్ట్ అయిపోయింది. అంటే యాజ్ అన్ ఏడి యాడ్ ఫిల్మ్స్కి వీటికి చేస్తుండే. ఓకే. అప్పుడు మన రాణా కంపెనీ పెట్టాడు స్పిరిట్ అని. ఇట్ వాజ్ సోలీ బేస్డ్ ఆన్ యాడ్ ఫిల్మ్స్, చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, అప్పటికి వీవర్ ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ చేసుకుంటూ ఏదో గడిపేస్తుండే టైము. బట్ సీరియస్గా పెద్ద స్కేల్లో ఏం చేయలే అప్పటికి. సో ఫస్ట్ బ్రేక్ వాజ్ నాకు అంటే రానా దగ్గరే అప్పుడు అజయ్ శాస్త్రి, మన నేను మీకు తెలుసు డైరెక్టర్ ఉన్నారు, ఆయన బారా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ నేను ఏడి, బట్ సమ్హౌ ఎలా తెలీదు ఐ బికేమ్ ది ఎడిటర్ ఆఫ్ దట్. అంటే ఒక సాఫ్ట్వేర్ ఉండింది, నేర్చుకొని అదేదో హార్డ్ డిస్క్ క్రాష్ అయింది, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయమన్నారు. కూర్చొని ఒకసారి ఏడీలాగా చేసుకున్నా. తర్వాత నేను కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది బాగుంది, నువ్వు ఇలాగే నీ ఎలా అనిపిస్తే అలా చేసుకో అన్నారు. ఆ సినిమాని కృష్ణవంశీ గారికి ఈయన అజయ్ కలిసినప్పుడు చూపించారు. ఈ ఎడిటర్ ఎవరు అని చెప్పి అప్పుడు అడిగి ఆయన పిలిపించారు నన్ను. పిలిపిస్తే అప్పుడు చూసి చాలా యూనిక్గా ఉంది, బాగుంది ఎడిటింగు, నా నెక్స్ట్ సినిమా చేస్తావంటే 100% చేస్తానండి, దాంట్లో ఉంది. మీరు అడగడమే కానీ నేను డిసైడ్ చేయడం ఏముంది దాంట్లో. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ డేంజర్ అండి. దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ, ఫీచర్ ఫిలిం ఎడిట్ చేయడం అంటే డిజిటల్ ఎడిటర్గా. ఇప్పటికీ నాకు యూనియన్లో మెంబర్షిప్ ఏం లేదు. ఓకే. అప్పుడు సో డిజిటల్ ఎడిటర్గా ఆయన వంశీ గారు అప్పుడు నెగోషియేట్ చేసి సో అలా స్టార్ట్ అయ్యాయి అనమాట. దాని తర్వాత ఆయనతోనే రాఖీ, చందమామ, దాని తర్వాత చిరుత కొంత పోర్షన్స్ చేశాను. ఎలాగ సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అక్కడి నుంచి కెరియర్ అంటే మ్యాక్సిమం టెక్నీషియన్ ఉన్నప్పుడు సగం మందికి తెలియదండి, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది. రైట్, అవును. సో ఇప్పటికీ చేస్తాం. పీపుల్ ఆస్క్ మీ ఇప్పుడు ఇంకా ఎడిట్ చేస్తున్నారా మీరు అంటే, లేదండి ఇప్పటికే ఎడిటింగ్ అంటేనే ఏదో ఒక జాండిస్ వచ్చినట్టు ఫీలింగ్ అయిపోతుంది, ఎందుకంటే అంత స్ట్రెయిన్ ఇయర్స్ అయిపోయింది. ఐ స్టార్ట్ ఆఫ్ వెరీ ఎర్లీ. సో నేను 30sలో ఉంటూ నాకు ఎడిటింగ్ విరక్తి వచ్చిందంటే ఐ బీన్ డూయింగ్ సిన్స్ ఐ వాజ్ 16. సో ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, ఇంకా మానేసుకున్నాను అండి. దాని తర్వాత ఎడిటింగ్ ఇంకా ఒక పాయింట్ తర్వాత నాన్నమ్మ వచ్చేలాగా యాక్టింగ్ చేయమని అన్నారంటే అప్పటికి చాలా వెయిట్ ఉండే. ఇప్పుడు ఇలాగ ఇంకా దీనికన్నా ఎక్కువ ఉండే అప్పుడు. ఓకే. సో అప్పటికి తగ్గడానికి ఒక 2 years 3 years ట్రాన్స్ఫర్మేషన్గా పెట్టింది నాకు, టు కమ్ బ్యాక్ టు లీన్ షేప్. అండ్ దాని తర్వాత ఒక ఆడిషన్ ఇచ్చానండి, అది వర్కౌట్ అవ్వలేదు. సమ్హౌ ఐ డోంట్ ప్రాపర్లీ వాజంట్ ఏబుల్, ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల వెంటనే క్యారెక్టర్లోకి వెళ్ళడం కుదరలేదు. సో ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు నాకు అంటే అప్పటికి సత్యానంద్ గారు చేసి నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, బట్ ఐ డోంట్ నో ఆ రోజు ఏమైందో కానీ ఐ ఫెయిల్డ్ ది ఆడిషన్. సో చాలా హర్ట్ అయిపోయాను, అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయి కొన్ని రోజులు దాని నుంచి బయటకు రావడానికి టైం పట్టింది. సో ఇప్పుడు దాని తర్వాత మా ఫ్రెండ్ రామ్ ప్రసాద్ అని, హీ వాజ్ డైరెక్టింగ్ ఆ ఫిల్మ్ చంటి అడ్యాల గారి ప్రొడక్షన్లో అప్పుడు. సో అతను ఇలాగా చెయ్యి నువ్వు, నాకు అలాగేం లేదు, నాకు నీ మీద కాన్ఫిడెన్స్ ఉందని ఆయన ఇచ్చాడు. అందరూ అప్పటికి మళ్ళీ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళండి ఇదే అంటుంటే నాకు అర్థం లేదు ఏం చేయాలని. పారిపోదాం, ఎక్కడన్నా వెళ్ళి షెఫ్ అయిపోదాం, ఇటలీకి వెళ్ళి ఎందుకు ఇంత ప్రెషర్, మామూలు టెక్నీషియన్గా బాగుంది కదా లైఫ్, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళలేము ఏంటని. ఆ టైంలో ఇతను కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు స్టార్ట్ చేసాం మూవీ అది. సో స్టార్ట్ చేసి అఫ్ కోర్స్ నేను ఇవాళ నేను తిరిగి ఆ మూవీ చూసుకొని ఇంకా రిలీజ్ అవ్వలేదండి, మోస్ట్ ప్రాబ్లీ అవ్వచ్చేమో. నా ఫస్ట్ ఫిల్మ్ ఐ డోంట్ నో, డిపెండింగ్ ఆన్ టైమ్. బట్ నా బెస్ట్ ఇవ్వలేదండి స్టార్ట్. అంటే నా డౌట్స్, నా ఇన్సెక్యూరిటీస్, కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది నాకు చాలా. థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ మై ఓన్ పీపుల్ ఓన్లీ.
ఉన్నోళ్ళు సరిపోతారు, బయట వాళ్ళు అవసరం లేదు కదండి. మొత్తం మన కాన్ఫిడెన్స్ దించేయడానికి ఓకే ఓకే ఆగిపోయి ఇలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఆగిపోయింది అది. సో నెక్స్ట్ ఇంకా దాన్ని నేను మార్కెట్ చేసుకోవడానికి దాన్ని ఎవరికైనా ఇద్దామా హెల్ప్ చేయడానికి ప్రొడ్యూసర్కి ట్రై చేసి ఒక 1.5 year నేనే తిరిగాను. నేను మా డైరెక్టరు అందరం తిరిగాం. సో అందరూ కొత్త సినిమా చేద్దాం ఆగిపోయింది. ఆగిపోలేదు, జస్ట్ ఫ్యూ మంత్స్ అయింది. యూ కెన్ టేక్ ఓవర్ అన్నా కూడా నాట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే బయట వాళ్ళు ఇదంతా మనకి ఓవర్సీస్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అడ్వైజర్స్ ఉంటారు. ఎవరైనా ఇక్కడ పేర్లు ఇదన్నీ విన్నాక సినిమాలు అలా చేయొద్దు, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసుకొని అడ్వైస్ చేసి వేస్ట్ అయింది. అక్కడికే ఐ పుట్ ఆన్ సమ్ వెయిట్. దాని తర్వాత అప్పుడు ఆ సినిమా టీజర్ చూసి నాకు నందిని నరసింహం టీం వచ్చారు. అప్పుడు వెయిట్ ఉన్నాను, చాలా ఇన్సెక్యూరిటీగా వెళ్ళా వాడిని కలవడానికి. కలిస్తే అప్పటికి వెయిట్ ఏంటి ఇది అని అడిగారు. నాకు 3 months ఇవ్వండి, నేను తగ్గిపోతాను, ఈ సినిమా నా సినిమా నేనే ఎడిట్ చేసుకుంటుండే. సో ఈ ప్రాసెస్లో ఇంకా సినిమా అవనప్పుడు కొంచెం లో అయిపోయి ఇంకా మెయింటెనెన్స్ పోయింది. అప్పటికి ఇంకేం చేయాలని చెప్పి అన్నాక అప్పుడు నందిని నరసింహం స్టార్ట్ అయింది. సో నందిని నరసింహం ఒకటి చెప్పాను, నన్ను ఫస్ట్ వర్క్షాప్ పెట్టండి, నేను కరెక్ట్ పర్ఫామ్ చేస్తే తీసుకోండి, లేకపోతే మొహమాటం లేకుండా చెప్పేసేయండి, నేను మానేస్తానండి. ఇంకా దీంతో ఐ విల్ నాట్ స్టెప్ ఇన్ టు యాక్టింగ్. ఎందుకంటే నాకు కేబిలిటీ ఉందో లేదో నాకే డౌట్గా ఉండింది. బట్ గిరి డైరెక్టర్ ఏంటంటే ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ సమ్హౌ. నాతో ఆయన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పేషెన్స్ ఒకటి, అంటే ఒక పాయింట్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చి మళ్ళీ కంప్లీట్ 0 నుంచి -కి వెళ్ళిపోయాను కాన్ఫిడెన్స్. మళ్ళీ నాకు నందినితో ఫస్ట్ సీన్ నాకు ఇంకా లక్ ఏంటంటే శక్లకి శంకర్ లాంటి వాళ్ళు నాకు అతను నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉండడం అనేది చాలా హెల్ప్ అయింది నాకు. ఆయన ఫస్ట్ డే నుంచి వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. సో దాంతో ఇంకొక ఊరంతా అనుకుంటున్నారు చేశాను సినిమా. సో దట్ డిడ్ వెల్ ఆన్ OTTs ఐ గెస్, బట్ థియేటర్స్ లెవెల్లో ఇట్ డిడ్ డూ వెల్. సో అక్కడికి ఇంకా దాంతో కోవిడ్ రావడం, ఇంకా నేనేమనుకున్నాను మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒకసారి మళ్ళీ ఆగిపోవాలి. ఆగిపోయి ఏం చేయాలో నేను ఫస్ట్, ఎందుకంటే రేస్లు ఇప్పుడు సినిమా మర్చిపోతారు, నేను ఇండస్ట్రీ మర్చిపోతారంటే ఇప్పుడు చేసుకుంటూ ఫ్యాక్టరీ లాగా చేసుకోవడం కరెక్ట్ కాదు. సో ఐ థాట్ ఓకే స్టాప్ చేద్దాం, దాని తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ అన్న టైంకి ఇంకా కోవిడ్ రావడం కోవిడ్ వచ్చేసి అక్కడి నుంచి ఆగిపోయింది చాలా వరకు. మీకు ఒక మంచి పేరు ఏంటంటే ఇండస్ట్రీలో ఎడిటింగ్ సైడు నవీన్ గారు వేసే ఏది సీక్వెన్స్ కావచ్చు, మీరు ఎఫెక్ట్స్ కావచ్చు, ఆ లేయర్స్ ఆల్మోస్ట్ టాప్ అనుకుంటా. మీరు ఎడ్జ్ చూసిన లేయర్స్ నెంబర్ ఆఫ్ లేయర్స్, మీ స్క్రీన్ షాట్లు కూడా కొంతమంది ఎడిటర్ స్క్రీన్ షాట్లు పెట్టుకునేవాళ్ళు మీరు. కొన్ని సాంగ్స్ అండి, కొన్ని సాంగ్స్ కి నెంబర్ ఆఫ్ లేయర్స్ వేసి ఆల్మోస్ట్ ట్రైలర్స్ స్టార్ట్ అయింది అదే సేమ్. ఇంకా ఫిల్మ్ ఎడిటింగ్ లో కూడా అంటే అప్పుడు ఎఫెక్ట్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక సినిమాకి చేసేసరికి ఎవ్రీవన్ అందరికి అది కావాలి. ఒక పాయింట్ తర్వాత ఐ థింక్ వీడియో 24 layers అనుకుంటాను, 15-16 layers. ఆడియో కూడా మనకి అన్నీ 16 layers ఎంత ఉండేది, ఆ వీడియో 24 layers ఉండేది, అది ఫుల్ అయిపోయింది. కొన్ని సీక్వెన్స్ అంటే CG కాకుండా ఇక్కడ చేసుకునేవాళ్ళు, చేసుకొని దాని తర్వాత రెప్లికేట్ చేసేవాళ్ళు. సో ఏంటంటే ఓ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది మనకని. అలా ఒక చోట్ల ఆలోచించకపోతే డైరెక్టర్ ఆలోచించిన చోట్ల కూడా మనం ఏదైనా ఒక ట్రై చేస్తాం, వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు అది తీసుకునేవారు, ఎక్కువ కోరుకునేవారు. సో చాలా మంది వదిలేసి వెళ్ళిపోయారు సినిమాని, హాస్టల్లో వదిలేళ్ళినట్టు. నేను తిరిగి వస్తాను, నన్ను సర్ప్రైజ్ చేయి అనేవారు. నన్ను సర్ప్రైజ్ చేయి, నువ్వు మొత్తం సౌండ్ అంతా డిఫరెంట్గా చేస్తావు. సో అది నాకు ఆ ప్రాసెస్ నచ్చేది. ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ డైరెక్టింగ్ ఆ ఫిల్మే. ఒకటి సినిమా ఇస్తే దాన్ని ఒక వేరే విజన్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతామా, ఇంకొంచెం ఎఫెక్టివ్గా విజువల్గా అండ్ సౌండ్ డిజైన్ పరంగా ఆ ఎడిట్లోనే చేసుకొని మ్యాక్సిమం. అంటే డైరెక్టర్ మళ్ళీ చూసేటప్పుడు ఒక ఫుల్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఉండాలి, ఏమాత్రం ఇది లేకుండా. ఎందుకంటే నార్మల్ ఎడిట్ చూసేటప్పుడు జస్ట్ పైలట్ వాయిస్, అక్కడక్కడ మ్యూజిక్ ఉంటుంది. ఇదేమంటే మొత్తం సినిమా చూస్తున్నట్టే మొత్తం RR కట్ చేసి పెట్టేసేవాడిని. దీనికి డ్రిల్ ఎక్కడంటే అరుంధతి సినిమాకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ డిలే అవుతుందని చెప్పి మనం ఏదైనా నేను రైట్స్ తీసుకుందాం హాలీవుడ్ స్కోర్స్ ఇవైనా కూడా మనం వీళ్ళు జస్ట్ ఇది కట్ చేసి పెట్టేద్దామా అర్జెంట్గా అయిపోవాలి సినిమా అనేసరికి నేను ఒక 1.5 డేలో 6 reels మ్యూజిక్ చేసాం. ఆల్మోస్ట్ 2 days అనుకుంటా.
మ్యూజిక్ వితౌట్ జర్క్, అంటే ది ఫైనల్ మ్యూజిక్ అంటే దాన్ని ఎలా కట్ చేయాలి, ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ తీసుకొని చాలా అసలు అబ్రప్ట్గా లేకుండా టోన్స్, ఈ అప్శృతిలు ఈ వేరే వేరే టోన్స్ మిక్స్ అవ్వకుండా ఓకే అలాగ చేసేసరికి అక్కడ నాకు చాలా అంటే ఒక్క ఎక్సర్సైజ్ నుంచి ఒక ఎక్సర్సైజ్ నాకు. ఓకే ఓకే సో అది మెల్లిగా నేను సినిమాలో రెప్లికేట్ చేయడానికి ట్రై చేశాను నేను. ఓకే సో ఒక ఎడిటర్గా ఏంటంటే నా ఒక ఫుల్ ఫిల్డ్గా చూడడం కూడా అందరికి నచ్చుతుంది సినిమా. ఓ జడ్జ్మెంట్ బాగుంటుంది డైరెక్టర్స్కి కానీ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూడనప్పుడు కూడా వాళ్ళకి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. రైట్ లేకపోతే ఏమో మ్యూజిక్ లేదు నాకు అర్థం అవ్వట్లేదు ఇవన్నీ ఎందుకని చెప్పి అలా చేసేవాడిని. ఓకే ఓకే సో దట్ బికేమ్ ఎ స్టైల్. ఎన్ని సినిమాలు అయిపోయి ఉంటాయి నవీన్ గారు మొత్తం నేను ఎడిటింగ్ సైడ్? ఎడిటింగ్ సైడ్ సినిమాలు అయితే ఐ డన్ అరౌండ్ 6, 7 or 8 అండి అంతే. అంటే అంటే వంశీ గారి ఉన్నాయి అయితే? వంశీ గారి వంశీ గారిది ఉంది. ఎందుకంటే సినిమాలు ఎక్కువ బల్క్లో తీసుకోలేరు, ఎందుకంటే 2-3 సినిమాలు ఒకేసారి చేస్తే ఐ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఒక దాని మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టి జస్ట్ ఎడిట్ చేసి పెట్టాలంటే 10 సినిమాలు కూడా చేయొచ్చు ఒకేసారి. అదే మీరు కమర్షియల్ గా కాదు ప్యాషన్ గా చేశారు 100%. ఎందుకంటే ఐ న్యూ ఫ్యూచర్ లో ఎక్కడో ఒక టైంలో ఐ వాంట్ డైరెక్ట్ అని. ఓకే ఓకే సో మనకు ఆ ఇంట్రెస్ట్ కలగాలి. ఇప్పుడు ఒక సినిమా ఒక సీన్ ఉంటే దాన్ని ఒక 10 ఇంతలు దాన్ని ఎక్కడ ముందరకు తీసుకెళ్ళచ్చా ఎఫెక్ట్ వైజ్, అంటే ఒక ఓవరాల్ ఎఫెక్ట్గా. సో ఆ ఒక టోన్లో ఆలోచించేవాడిని అండి. సో ఏదో ఇచ్చినా కూడా ఇదేదో చేసేద్దాం అని కాదు, దీన్ని ఏం చేయొచ్చు. ఒకటి ఇక్కడ డైరెక్టర్ కొంతమంది కూడా ఈ సీన్ వదిలేయండి పర్లేదు అంటే ఆగండి ఒక 5 minutes ఒక రోజు వదిలేండి చూద్దాం ఎందుకేమో వస్తే చేద్దాం, ఓకే ఇంత కష్టపడ్డాం కదా ఇది కూడా చేసేద్దాం అన్నట్టు ఉండేది. ఓకే ఓకే సో దాంతో ఏంటంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయామండి. దాంతో కొంచెం హెల్త్ వెయిట్ అవన్నీ ఇంకా కంట్రోల్ ఉండేది కాదు అప్పుడు. ఓకే అన్ టైంలో ఎడిట్ ఎప్పుడు కరెక్ట్గా మనకు ఆ మూడ్ వస్తే ఎడిట్ చేయాలి, మూడు లేనప్పుడు పడుకుంటుంటా. సో ఆ ఎడిటే కంటిన్యూస్గా 16, 17, 18 hours లేకపోతే 20 hours, ఒక్కొక్కసారి 1.5 day ఓకే వితౌట్ స్లీప్. ఒక టీ తాగుతూ ఒక 1 hour పడుకొని ఓకే అది చేసేవాడిని. అంటే సో అది వర్కౌట్ అవ్వలేదు నాకు ఆ 9 to 6 చేసి అది రాదు. ఒక్కొక్కసారి నాకు 9 to 6 ఒక రోజంతా నాకు ఐడియాస్ రావు. ఓకే ఓకే సో ఐ విల్ నాట్ స్ట్రెయిన్ మై బ్రెయిన్. ఓకే ఓకే ఎందుకు అనవసరం అది న్యాచురల్గా రాని. సో అందుకే డైరెక్టర్స్ కూడా టైం అప్పుడు 3 months తీసుకునేవాడిని ఫినిష్ చేయడానికి. బట్ డైరెక్టర్స్ వీల్ ప్రొడ్యూసర్స్ ఆల్సో యూస్ టు బి పేషెంట్. అప్పటికి ఓకే అవుట్పుట్ బాగా వస్తుంది కదా వెయిట్ చేద్దాం, దాంట్లో ప్రెషర్ ఉండేది, త్వరగండి మాకు ఇది ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఇది అని ఉండేది. బట్ నేను అదే చెప్పేవాడిని, అప్పుడు ఎందుకండి నా దగ్గరకు వస్తారు, మీరు కరెక్ట్ బడ్జెట్ ఉన్నప్పుడు రండి కరెక్ట్ చేసిస్తాను, ఎందుకు నేను హాఫ్ వర్క్ చేసి మీరు హాఫ్ సినిమా ఎఫెక్ట్ అవుద్ది దానివల్ల. మన ఈగో మన కష్టాలు మన ఫైనాన్స్లు కాదు కదండి. కృష్ణవంశీ గారు మెచ్చుకోవటం మిమ్మల్ని, ఆయన ఒక సీనియర్ టెక్నీషియన్, ఆయన మేకింగ్ కావచ్చు ఎంత చాలా మేకింగ్లో కూడా ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చాలా సినిమాలు కాకపోయినా బిహైండ్ సినిమా ఆల్సో వీ ట్రావెల్డ్ అలాట్. ఆయన నాకు ఈ వాజ్ లైక్ ఎల్డర్ బ్రదర్ లాగా నాకు ఆయన. సో ఈ వాజ్ గైడింగ్ ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కానీ ఆయన అన్నిటికీ యూస్ టు బీ దేర్ ఫర్ మీ. ఓకే ఓకే సో నాట్ ఓన్లీ యాజ్ అ గురుగారు, అంటే గురుగారు అంటే అన్ని విధాలుగా ఆయన గురుగారు. ఓకే సో ఇప్పటికీ ఐ మీట్ ఇప్పుడు కూడా కలుస్తుంటాం. సో ఆయన నాకు అదే మెయిన్ చాలా ఇంపార్టెంట్ నేర్పించాడు, అంటే ఎమోషన్ ఏంటని. ఎమోషన్ మనకు తెలుస్తుంది, బట్ ఎమోషన్ ఏంటి సినిమాలో ఎలా అప్లై అవుద్ది అనేది. ఎందుకంటే ఆయన సినిమా చాలా ఎమోషనల్గా చాలా డెప్త్ ఉండేదండి ఒక టైంలో. ఈవెన్ అప్పుడు సింధూరం తీసుకున్నా కానండి, ఇప్పుడు అన్ని సినిమాలు మురారి కానివ్వండి, చాలా అంటే అంత డెప్త్కి నేను అంటే చాలా కొంతమంది డైరెక్టర్స్ చూశానండి. అంటే ఒక విధంగా ఆయన ఎలా అంటే ఒలుస్తాడు, భలే ఒలుస్తారండి ఆయన. ఒక బ్యాక్ డ్రాప్ పట్టుకుంటే దాంట్లో ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది, మనుషులు సైకాలజీ ఎలా ఉంటుంది, అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ ఉంటే వీడు ఒక ఇతను ఉంటాడు, ఏ పరంగా రియాక్ట్ అవుతాడు, ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, ఎందుకు వేసుకుంటాడు, అది నాకు చాలా నచ్చేది. ఏంటంటే ఆ ప్రాసెస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ ఫిగర్ అవుట్ చేస్తే దాంతో చాలా వరకు ఫిగర్ అవుట్ చేసేయచ్చు, సీన్స్ ఈజీగా వచ్చేస్తుందండి. ఓకే ఓకే ఎలా రాయాలో అని నాకు చాలా ఇష్టం అయింది. అంటే అంటే అప్పుడు నేను ఐ వాజ్ 17 or 18 when I joined వంశీ గారు. ఓకే ఓకే 17కి అప్పుడు శబ్దాలలో ఫస్ట్ డేంజర్ రైటింగ్. బట్ డేంజర్ వాజ్ అ వెరీ స్టైలిష్ ఫిలిం అప్పటికి. సో ఏంటంటే హీ వాంటెడ్ అది MTV కట్ లాగా కావాలని ఆయన అడుగుతుండే అప్పుడు. సో నేను అదే ఎక్స్పెరిమెంట్లో ఉండే, స్టైలిష్గా చేయాలి, స్టైలిష్గా. అప్పుడు మనకి చెన్నైలో ఆంథనీ అనే ఎడిటర్ ఇప్పుడు కూడా ఉన్నారు, అఫ్ కోర్స్ వెరీ బిగ్ ఎడిటర్. నేను ఆయన ఎడిటింగ్కి నేను ఫ్యాన్. అప్పుడు ఘర్షణ సినిమా చూసి తమిళ్ కాక చూసి
ఇలా కూడా సినిమా ఎడిటింగ్ ఇలా కూడా చేయొచ్చా మంచిగా ఉంది కదా అని ఐ అడాప్టెడ్. ఆఫ్టర్ నేను ఆయన్ని కలిసాక కూడా ఆయన నా వర్క్ చూసి మెచ్చుకోండి చెప్పాయి అంత మీ వర్లే. బట్ లేటర్ ఆన్ అందరూ నన్ను యాంథనీ అని అనుకోకూడదు, అందుకే నేను నా స్టైల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఐ హ్యాడ్ టు చూస్ మై ఓన్ స్టైల్. అంటే నాకేంటంటే ఎమోషన్ అండ్ స్టైల్ బ్లెండ్ చేసుకుంటూ నేను ఒక విధంగా వెళ్తుండే. బట్ ఒక పాయింట్ అవుతుంది అప్పటికి ఇంకా వంశీ గారు కూడా వదిలేశారు నన్ను. అప్పటి వరకు నేను రాగా ఉన్నప్పుడు నాకు అన్నీ సినిమా ఎందుకు ఆగాలి, లెంగ్త్ ఎక్కువ ఉంది కట్ చేయాలి కదా. ఆయన లేదు ఇది పెంచు అంటే నేను నా కోపం వచ్చేస్తుండే, ఎందుకు పెంచుతున్నారు సినిమా లేట్ బోర్ పడుతుంది ఆడియన్స్ వెళ్ళిపోతారు మళ్ళీ చూడరు అని. కాదు నువ్వు ఎడిటర్గా చూస్తున్నావు, నువ్వు ఎడిటర్గా చూడదు ఆడియన్స్గా చూడు అన్నారు. ఓహో ఓకే కరెక్ట్ ఏమో నాకు అర్థం అవ్వలేదు అప్పుడు, డేంజర్ టైంలో నాకు అప్పటికి అర్థం అవ్వలేదు. బట్ రాఖీ తర్వాత నాకు కొంచెం వరకు అర్థమైంది. ఓకే నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను నాకు అర్థమైంది. చందమామ సినిమా అయిపోయేసరికి ఐ థాట్ ఓకే ఇప్పుడు అర్థం, ఓకే ఇమోషన్ అంటే ఓకే అది మనం ప్రతిదానికి ఒక లెంగ్త్ ఉంటుంది లైక్ సినిమా లాంగ్వేజ్. సో దానికంటూ ఒక బ్యూటీ, ఒక షార్ట్కి ఒక బ్యూటీ ఉంది, ఒక డైలాగ్ ఒక ల్యాగ్ ఉంటుంది, ఒక సైలెన్స్ ఉంటుంది. ఓహో ఇది మనం అడాప్ట్ చేసుకోవాలి స్టైల్. ఎనివే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఇదే మెయిన్ ఎడిటర్ అవ్వాలంటే. రేపు ఈవెన్ డైరెక్షన్కి వెళ్ళాలన్నా కూడా ఇది మనకు తెలిసి ఉండాలి కదా అన్నట్టే. ఖాళీ టైంలో థ్యాంక్స్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు శ్రద్ధలే సూట్ మొత్తానికి నాకు ఇచ్చేసారు. నేను అరుంధతి టైంకి ముందే ట్రైలర్స్ చేసుకునేవాడిని. ఆయన చూసాడు ఇక్కడే ఉంటున్నాడు, ఇక్కడే పడుకొని ఇక్కడే లేస్తున్నాడు రోజు. ఇంటికి వంశీ గారు ఏమో ఇంటికి ఎందుకు వెళ్ళవు, ఎందుకు నీకు అంత కర్మ అంటారు. కర్మ కాదండి, ఐ డోంట్ ఫీల్, నాకు నచ్చుతుందండి, నేనేమో స్ట్రగుల్ అవ్వట్లేదు, బాగానే ఉంది, కింద ఆ నేల మీద పడుకోవాలన్నా హాయిగా ఉంది. నాకు వీళ్ళందరూ మా అసిస్టెంట్లు పడుకుంటారు కదా, వాళ్ళతో పాటు హ్యాపీగా ఏసీ ఉంది, ఇంకేం కావాలి, పడుకుంటాం లేస్తాం అక్కడ వర్క్. అప్పుడు ఏంటంటే అది ఒక పెనెన్స్ లాగా అయిపోయిందండి. ఎడిటింగ్ అనేది ఫిగర్ అవుట్ చేయాలి, ఏదో ఒకటి కనిపెట్టుకోవాలి, ఏదో నా స్టైల్ ఒకటి రావాలి, సంథింగ్ ఒకటి స్టార్ట్ చేసాం కదా, ఒక అర్థం ఉండాలి. డే అండ్ నైట్ అక్కడే ఉండేవాడిని. సో శ్యామ్ గారు ఏంటంటే మంచిగా ఓకే వీడు ఇక్కడే ఉంటున్నాడని ఒక పెద్ద సోఫా వేశారు, పడుకుంటే అక్కడ పడుకోవాలి, మొత్తం రూమ్ అండ్ సౌండ్ ప్రూఫ్లు చేయించి సో అక్కడే ఉండేవాడిని. ఆయన వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. సో అలాగా నాకు అరుంధతికి ఆయన చేయమని అడిగారు. నాది ఒక ట్రైలర్ చూసి వై డోంట్ యూ ఇలాగ సౌండ్ ఎఫెక్ట్స్ సౌండ్ డిజైన్ చేయొచ్చు కదా అరుంధతికి. డెఫినెట్లీ అండి, నాకు ఇలాంటి మనుషులు దొరకడం చాలా అదృష్టం ఉంటుంది. మధ్య చంద్రశేఖర్ రెడ్డి గారు, వంశీ గారు ఆయన మంచి ఫ్రెండ్స్, సో అప్పుడప్పుడు వచ్చేవారు. సో నాకు అప్పటికి అనుకోకుండా ఒక రోజు సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అప్పుడు. సో ఆయన వచ్చినప్పుడు ఇలా మాట్లాడిన ఆ సినిమా చాలా బాగుందండి, మీరు కామెడీ సీన్స్ ఎలా మీరు అలాగా అనుకుంటారు, హర్షవర్ధన్ అంత బ్యూటిఫుల్గా రాశారు అంటే ఈ సైడ్ ఇట్స్ గంగరాజు గారి ఇన్పుట్స్ అండ్ మా టైమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కలెక్టివ్ వర్క్ అని చెప్తుండే. సో వీ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్ ఆల్సో. సో ఎక్కువ టైం అక్కడే ఉండేది ముగ్గురితోనే. సో నాకు మంచి లక్కీగా ఈవెన్ గంగరాజు గారితో కూడా చాలా రోజులు కూర్చునేవాడిని. అంటే ఆయన సన్నీ నాకు మంచి ఫ్రెండ్. సో వాళ్ళ ఇంట్లో కూర్చొని వీడియో గేమ్స్ ఆడేవాళ్ళం, ఏదో ఒక డిస్కషన్ ఉండేది. సో ఆ అట్మాస్ఫియర్లో ఉండేసరికి ఒక సర్టన్ నర్చరింగ్ వస్తుంది మనకి. ఓకే ఒక అంటే మంచి ఫిల్మ్ మేకర్స్ మధ్యలో పెరిగాను నేను, అంటే ఆ ఏజ్ నుంచే. ఇప్పుడు నాయనమ్మ గారు డ్రీమ్ ఏది మీరు యాక్టర్ అవ్వాలని, కానీ మీరు టెక్నీషియన్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్. అంటే చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. అవి ఎన్ని ఫిల్మ్స్ ఉండొచ్చు అండి సుమారుగా? ఏమో ఒకటో రెండో అంతేనా? అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు 16కి టెక్నీషియన్గా వచ్చారు. తర్వాత మళ్ళీ సినిమా మీరు హీరోగా అవడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ మీరు ఇంక దీంట్లో డెప్త్గా వెళ్ళిపోయారు. మీరు చాలా దూరం వెళ్ళిపోయానంటే ఇట్ వాస్ ఇంకా అక్కడి నుంచి అంటే హీరో అవ్వకపోయినా ఏమకపోయినా టెక్నీషియన్ గా మామూలు సెటిల్ అయిపోయాడిని. నా ఇన్కమ్ నాకు వచ్చేది, నేను హ్యాపీగా మరీ లంబోర్గిని పోర్షాలు కాకపోయినా ఒక BMW కార్ లా కొనుక్కునే స్తోమత ఉంది అప్పటికి. ఎడిటర్ గానే సౌండ్ డిజైనర్ గా ఫ్యూచర్ లో డైరెక్టర్ అవుతాం కాబట్టి సెటిల్ అయిపోతాను. నాన్నగారు అప్పటి వరకు చెప్పలేదు ఇది నాకు యాక్టింగ్ ఇది చూడాలని ఉందని. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎంకరేజ్ చేయలేదు. చదువులు ఎక్కడ మంది అయినా మన చదువు 95-99 కాదు, మన జస్ట్ 40s 50s లో మేనేజ్ అయిపోయేవాళ్ళం. సో న్యాచురల్ గా నాకు ఎప్పుడు తెలుసు నేను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని 100% ఐ న్యూ. బికాస్ నాకు దీనికన్నా ఇంకా నాకు ఏం నచ్చలేదు, ఇంట్రెస్ట్ లేదు. క్రికెట్ ఒకటి ఉండేది, బట్ అలాగే వెళ్ళిపోయింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా ఇంకా యానిమేషను దాంట్లో. సో గ్రేట్ ఫిలిమ్స్ చూసామండి చిన్నప్పుడే మనం. విట్లాచార్య గారి సినిమాలు
అప్పుడులోనే ఎంత టెక్నిక్ అది కమల్ హాసన్ గారిది అపూర్వ సోదరులని తమిళ అప్పురాజా అది ఆ సినిమా ఈయన్ని చూశాక అరే ఈ ఫీల్డ్లో ఉండాలి మనం, క్రియేటివిటీ అది నాకు అది లాగేది నాకు ఆ క్రియేటివిటీ. అండ్ ప్లస్ యాక్టింగ్ కూడా అంటే ఇంట్లోనే ఉన్నారు మనకి డాడ్ చేసిన సినిమాలు కానీ నాన్నగారు చేసిన సినిమాలు కానీ కృష్ణ గారి సినిమాలు మహేష్ అన్న సినిమాలు అన్నీ చూస్తుంటాం. సో న్యాచురలీ ఓకే యాక్టింగ్ కూడా చెయ్యాలి. ఇప్పుడు ఆ జంబలక్కడి పంబ చిత్రం బళ్ళారి విచిత్రం చూస్తే ఒకరిని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం కూడా ఎంటర్టైన్ చేయాలి. స్కూల్లో అలాగే నేను పనిష్మెంట్లు ఎక్కువ వచ్చాయి నాకు. ఊరికి ఏదో ఒకటి జోక్ వేసేవాడిని, నవ్వుపించేవాడిని, ఏదో డాన్స్లు వేసేవాడిని, దాని తర్వాత బయట నీళ్ళు చేయించేవారు. సో పని అది ఉండేది కాదు. అయితే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నంత వరకు నాకు హ్యాపీ. ఎన్ని పనిష్మెంట్లు అయినా పర్లా, మనకే ఉంది నీళ్ళు చేయాలి అంతే కదా. నన్ను ఏంటంటే నాకు జనాలు హ్యాపీగా వాళ్ళు నవ్వాలి, నన్ను మెచ్చుకోవాలి. అది ఒక చిన్నప్పటి నుంచి ఉండిపోయింది మైండ్లో. సో అల్టిమేట్లీ ఇది చూస్ చేసుకున్నా. నాన్న అప్పుడే 10th అప్పుడే చెప్పేశారు నువ్వు చదువు కాన్సన్ట్రేట్ చేసి యాక్టింగ్ అని పెట్టుకున్నాను. సర్లే అప్పటికి తీసాను, ఇంకా యాక్టింగ్ అనేది మనకు లేదు వదిలేసి. ఆవిడ ఏం చెప్తే అంతే. ఇంకొక మాట కూడా నేను అన్ను. ఆవిడ ఎస్ అంటే ఫైనల్ అంతే, ఇంకా అదే, ఇంకా అస్సలు ఇంకా ధైర్యం ఉండేది కాదు. సో ఆ వద్దు యాక్టింగ్, నేను టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్తాను అని చెప్పి యానిమేషన్, ఆవిడ యానిమేషన్ అనుకున్నారు. అలా కృష్ణవంశీ గారి ఇంటికి వచ్చేసరికి ఆవిడ అప్పుడు నమ్మలేకపోయారు. నువ్వు కృష్ణవంశీ సినిమా చేస్తున్నావా? డాడీ కూడా నువ్వు కృష్ణవంశీ సినిమా చేస్తున్నావా? ఎలా రా, ఆయనకి తెలియదా నీ గురించి సరిగ్గా? ఇదే చెప్పి ఇలా జోకులు వేసేవారు. దాంతో ఆయనే వచ్చి వంశీ గారు వచ్చి నాన్నమ్మతో మాట్లాడారు. ఆయన ఒకటి చెప్పింది బాగా నచ్చింది. ఏమండి నాకు ఏమవుతాడో తెలీదు, మొన్న యాక్టింగ్ అనండి వద్దన్నాను వదిలేసి ఇప్పుడు ఎయిటింగ్ పట్టుకున్నాడు అంటే, ఒకటి మటుకు నేను చెప్పగలుగుతాను, మీకు చెడ్డ పేరే తీసుకురాడు ఇంతవరకు నేను గ్యారంటీ. ఎందుకంటే అప్పటికే నేను స్టార్ట్ చేయలేదు డేంజర్. చెడ్డ పేరు అయితే తీసుకురాడని చెప్పారు, చాలా సేఫ్గా చెప్పారు. నాకు అది నచ్చింది స్టేట్మెంట్. మంచి పేరు వస్తుందో నాకు తెలియదు కానీ చెడ్డ పేరు అయితే తీసుకురాడు. ఓకే, ఫస్ట్ ఫిల్ము మీరు ఓకే హీరోగా లాంచ్ అవుదాం అనుకున్నప్పుడు, అప్పుడు అటు నాయనమ్మ గారు కావచ్చు, తాతగారు కావచ్చు, లేకపోతే అన్నయ్య మహేష్ బాబు గారు కావచ్చు, నాన్నగారి సర్కిల్ కావచ్చు, అందరి పెద్ద సర్కిల్. సో మీరు అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఎంచుకోవటమే అంటే బ్యానర్ మంచిది, మళ్ళీ ఏది మన ఏంది ఫ్రెండ్లీ మూవీస్. సో అది బ్యానర్ మంచిది ఉన్నప్పుడు కూడా ఎక్కడో మీ జడ్జిమెంట్ మిస్ అయింది అనుకోవాలా? లేకపోతే నా జడ్జ్మెంట్ ప్రాబ్లం లేదు. నా యాక్చువల్లీ ఫిల్మ్ వాజ్ గుడ్ ఫిల్మ్. ఓకే, డైరెక్టర్ వాజ్ టాలెంటెడ్ డైరెక్టర్. అంటే బ్లాక్ బస్టర్ వద్దు తెలియక ఈ సినిమా అయితే నచ్చుతుంది, జనాలు క్యారెక్టర్ నచ్చుతారు, సాంగ్స్ అద్భుతంగా వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ విన్నారండి అప్పుడు నాన్నగారు మొత్తం అందరూ తెలుసు, జరిగేదాన్ని తెలుసు. అంటే అంటే వన్స్ సినిమా సెట్ అయ్యేవరకు. ఓకే ఓకే, దాంతో స్టోరీ ఏంటి ఇవన్నీ ఫార్మాలిటీకి డైరెక్టర్ వచ్చి డాడీ చెప్పారు అంతే. ఊరికి ఆయనకు ఒక ఐడియా ఉంటుందని. ఓకే ఓకే, ఆయన కూడా ఆయన అదేం పట్టించుకోరు, ఎవరి జడ్జ్మెంట్ కి వదిలేస్తారు అంతే. ఎందుకంటే ఆయనకి నచ్చింది ఇటు కూడా అవ్వచ్చు కదా, సో అదే చెప్తారు. సో అలా ఇంటర్ఫియర్ ఏమి ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అదే ప్రొడక్షన్ సైడ్ అండి ప్రాబ్లం వచ్చింది. అంటే అనుకోని కారణాల వల్ల ఆయన కూడా కొంచెం టైట్ అయిపోయింది. సో వన్ లెడ్ టు అనదర్. రైట్, ఓకే. కానీ అప్పుడు మరి నాన్నగారి సహాయం కావచ్చు, లేకపోతే నేనే ఆపేశానండి అని చెప్పలేదు. ఎందుకు అనవసరంగా అందరిని హర్ట్ చేయడం, నిజాలు చెప్పి. సో నిజాలు తట్టుకోవడానికి చాలా మందికి ఇది లేదు. సో చాలా వరకు అప్పటికి ఇస్తానని నాన్నమ్మ దగ్గర వరకు రానివ్వలేదండి నేను, బికాస్ అది రైట్ కాదు. ఎందుకంటే నాకు కావాలంటే మేమే ప్రొడ్యూస్ చేసుకునేవాళ్ళం సినిమాని ఖచ్చితంగా 100%. బయట బ్యానర్ అని ఎందుకు ఇంట్లోనే చెప్పారు, ఎందుకంటే నీ సత్తా ఏంటో అని తెలుస్తుంది అని. ఓకే ఓకే. సో నేను ఈ సిచ్యువేషన్ నేను ఆలోచించుకున్నాను నాన్నమ్మ ఏం చెప్తారని. ఏం చెప్పేవారు అంటే ఏం చెప్పేవారు ఆవిడ దగ్గరికి వెళ్తే, ఎందుకంటే నాకు వెళ్ళే ధైర్యం లేదు. ఒకటి ఇన్ని రోజులు నేను సంపాదించుకుంటూ నా పని నేను చూసుకుంటూ ఎవరు హెల్ప్ లేకుండా నేను సర్వైవ్ అయ్యాను 6-7 years. అంతా యాక్టింగ్ అన్నసరికి నేను ఇంకా వర్క్ మానేయాల్సి వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఉన్న డబ్బులన్నీ సేవింగ్లన్నీ వెళ్ళిపోయింది. అంతా నాన్నమ్మ గారు పాకెట్ మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వీడి ఇంకా పని ఏం లేదు కదా ఇప్పుడు యాక్టింగ్ కదా సార్, నేనే అడిగాను కదా సార్ వీడికి వాడి జిమ్ కోసం వాడి ప్రోటీన్ షేక్లు అని వీటి కోసం ఇచ్చు. ఆ టైంలో ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు కావాలని అడిగేవాడిని కాదు. అంటే అలవాటు అయిపోయింది ఇండిపెండెంట్గా ఉన్నాం. ఏమంతా అడుగుతాం, పాకెట్ మనీ అడగడానికే చిరాగ్గా ఉంది. ఆవిడే పాపం అని ఇచ్చారు. సరే ఓకే అబ్బా ఏదో హెల్ప్ అయింది, గుడ్. ఇప్పుడు ఆవిడేమంటారంటే, ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్న సినిమా అయిపోయిందంటే ఏదో హీరోకి ఆ సత్తా ఉండాలి. నువ్వే బయట బ్యానర్ చూస్ చేసుకున్నావు, ఆగిపోతే ఇప్పుడు ఎందుకు మేము ఇవ్వాలి డబ్బులు
అని అనేవారు. ప్రాబ్లీ నేను వెళ్ళి అడిగితే ఇచ్చేవారు, కానీ మనసులో ఇంకోటి ఉంటుంది, నాకు అది వద్దని చెప్పి లేదండి ఇటు సైడ్ నుంచి ఏం రావండి ఒక ఇచ్చి ఉంటే అయిపోయేది మూవీ, నా కెరీర్ వేరేలాగా ఉండేది. రైట్, ఓకే. బట్ సమ్వేర్ నాకు అనిపించింది ఇట్ ఇస్ నాట్ రైట్. యాక్టర్గా నేను నా డ్యూటీ చేశాను, ఓకే, ఓకే. డైరెక్టర్గా ఎవరైతే వాళ్ళు డ్యూటీ చేస్తారు, ప్రొడ్యూసర్గా ఎవరు డ్యూటీ చేయాలో వాళ్ళు చేయాలండి. ఇది వాస్తవం, అది కరెక్టే, నిజమే. అది ఎంత ఇది ఉన్నా కూడా ఇట్ ఇస్ అది ఓకే అండి. ఏదో ఓవర్ బడ్జెట్ అయిపోతే అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఓకే, అవ్వలేదు. ఓకే. సో ఆల్ దీస్ రీజన్స్, ఓకే, 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 ఆల్ దీస్ రీజన్స్ నేనే ఆపాను వద్దని చెప్పి. ఓకే, ఓకే. నందిని నర్సింగ్ హోమ్కి ఇలాగే ప్రమోషన్స్ కోసం అడిగారు, ఓకే అన్నాను. ఎందుకంటే రేపు తిరిగిస్తారు, సినిమా కంప్లీట్ చేశారు, రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవును. పాపం ఎక్కువ అయింది బడ్జెట్, 1.5 crores ఎక్కువ అయింది కూడా వాళ్ళు. అంటే పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తే ఏం లేవు, చీమలు. బట్ చేశారు, అంత దూరం తీసుకొచ్చారు. న్యాయంగా అయితే నేను చెప్పాను, నేను మాట్లాడండి, మీరే డాడీతో మాట్లాడుకోండి, ఆయన ఇచ్చుకొని మీరు ఎలా రాసుకుంటారో అగ్రిమెంట్ మీరు రాసుకుని నాకు సంబంధం లేదని చెప్పాను. ఓకే, ఓకే. సో నా ఆబ్లిగేషన్ ఏమి ఉండదని చెప్పాను. ఓకే, ఓకే. ఇది కంప్లీట్ చేస్తుంటే ఓకే. ఆ టైంకి ఆ మూవీకి ఆల్రెడీ అండర్ కాన్ఫిడెన్స్లో వచ్చి ఇప్పుడు ఏంటంటే మీరు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు హీరోలు అయిపోతారు, బ్యాకింగ్లు ఉన్నాయి కదా, ఈ నాకు ఎక్కువ ఉండేది. ప్రాబ్లీ నేను ఇడియట్ని అప్పుడు, బట్ నేను ఆ ప్రిన్సిపల్కి ఇప్పుడు స్టిక్ అయి ఉన్నాను. ఎంత టైం పట్టిందండి మీకు ఆ గ్యాప్? దాని తర్వాత మళ్ళీ నందినిక 2 years పట్టిందండి. 2 years పట్టింది. ఓకే, 2.5 years పట్టిందండి. 2016 మిడ్ లో ఎప్పుడో స్టార్ట్ అయింది నందిని. సో 2 years, ఆల్మోస్ట్ 2 years అయింది. ఓకే, 2 years. ఓకే, ఓకే. నందిని తర్వాత ఐ వాస్ హ్యాపీ, బట్ నందిని హ్యాడ్ ఇట్స్ ప్రమోషన్ ఇష్యూస్ అండ్ వాట్ ఎవర్. డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఏవో మిస్హాప్స్ అయింది, విచ్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏంటో నాకు తెలీదు. కానీ ఈ వస్తుంటే చిన్న చిన్న ఇప్పుడు ఇండస్ట్రీలో పేరున్నప్పుడు ఏమవుద్దంటే మీ అబ్బాయికి ఇదే ఫస్ట్ది ఇదయిందో లేకపోతే ఇంకోటో. అవునండి, చాలా అవి ఒకటి రివర్స్ లో మళ్ళీ చాలా అవి జరుగుతూ ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే సింపుల్ అండి, ఎవరి ఫ్యామిలీని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కరెక్టే ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏదో బిజినెస్ ఎవరితో పెట్టిస్తారు. అదే రైట్. సో ఇప్పుడు వీలు ఉన్నప్పుడు ప్రమోట్ చేసుకుంటారు. ఇంకొకళ్ళు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు అయితే నెగిటివ్ మాట్లాడడం తప్పే ఉంది. రైట్. అండ్ మనకి బేసిక్లీ లోకంలో నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ థింక్ లోకం మొత్తం గాసిప్ మీదే నడుస్తుంది. ఐ థింక్ బిగ్గెస్ట్ టైం పాస్ గాసిప్ అండి. రైట్, రైట్. ఏదో ఒకళ్ళు ఫ్రస్ట్రేషన్ కోసం గాసిప్ వల్ల నడుస్తుంది. సో అది అంత హార్ట్కి తీసుకొని ఎవరు గాసిప్ చేయరు. ఆ టైంకి ఏదో ఐ డోంట్ మ్యాటర్. సో ఐ హ్యావ్ టు పర్ఫామ్. నేను ఇఫ్ ఐ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్, నేను పర్ఫార్మెన్స్తో మెప్పించాలి, ఇది నా టాస్క్. సో అలా ఉన్నప్పుడు ఎంత టైం అని తీసుకొని నాకు కరెక్ట్ ఏంటి అని చూస్ చేసి నా కెరియర్ మొత్తం అలాగే చూస్ చేసుకున్నా. యాక్టింగ్ ఒకటి నా చేతిలో లేదు. అంటే ఒక యాక్టర్గా నేను ఐ డోంట్ నో, అంటే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు నాకు నా లైఫ్ని. ఒక యాక్టర్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. ఎక్కడ పోయినా డ్రెస్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ప్రెషర్ ఎక్కువ అయిపోయేది. అదే యాక్టర్ మీద జాలి వచ్చింది అప్పటికి. ఇంత ప్రెషర్లో బతుకుతారు, ఇంత చేసి ఆడియన్స్ చేసి అదే ఆడియన్స్ వీళ్ళని ట్రోల్ చేస్తారు, అదే ఆడియన్స్ కమెంట్లు వేస్తారు, వీళ్ళు వాళ్ళ కోసమే మళ్ళీ కష్టపడతారు. ఓకే, నాకు అదే అనిపించేది. పాపం అంటే యాక్టర్లు, టెక్నీషియన్స్ చాలా హ్యాపీ లైఫ్. స్ట్రెస్ ఎక్కువ ఉన్న, స్ట్రెయిన్ ఉన్నా కూడా మైండ్ పీస్ వేరే ఉంటుంది. మనం పని చేసుకున్నాం, మన ఇంటికి వెళ్ళిపోయాము, వచ్చాము, ఆ ప్రపంచమే వేరే. యాక్టర్ ప్రపంచం తట్టుకోలేకపోయానండి అసలు నాకు. అంటే అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏమో అది. సో మెనీ పాలిటిక్స్, సో మెనీ ఫేక్ స్మైల్స్. అవి కూడా ఫేక్ స్మైల్స్ అంటే ఈ పిఆర్లు ఉంటాయండి, అది నాకు నచ్చవండి. అది ఫేక్. ఒకళ్ళ మీద కోపం ఉంటే నేను కోపంగానే ఉంటాను, చూసి నవ్వుతూ మాట్లాడగలుగుతా, కానీ ఎక్కువసేపు మాట్లాడలేనండి నేను అక్కడ అలా పర్ఫామ్ చేయలేను. నాకు ఓ పాయింట్ తర్వాత ఏదో ఒకటి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే ఇంకా నిజాలు ఎక్కువ రావడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే దాంతో రేపు మాపు ప్రపంచం ఉంటుందా లేదా అనేసరికి ఎందుకు యాక్ట్ చేయాలి, ఎందుకు ఈ ఫేక్ ప్రెస్టీజ్లు, ఫాల్స్ ప్రెస్టీజ్లు ఎందుకు? అందరూ మనుషులే లాస్ట్కి. ప్రతి లేచినోడు ప్రతోడు బాత్రూమ్కే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళరు కదా. అందరూ ఒకటే, ఎందుకు ఇంత డివైడ్, ఇంత ఇదే అని చెప్పి అనిపించేది. సో ఈ చిన్న చిన్న పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నానండి. అందుకే నేను సెక్లూడెడ్ గా నేను ఒక అపార్ట్మెంట్ లో ఉండిపోతా. చాలా తక్కువ మంది ఫ్రెండ్స్, చాలా సెలెక్టెడ్, అంతే. బయటికి చాలా రావడం చాలా తక్కువ. ఇప్పుడు నాకు స్క్రిప్ట్స్, ఇప్పుడు నాకు థ్యాంక్స్ టు హర్షిత్, దేఆర్పి, తేజ్, వీళ్ళందరితో నాకు సత్య అని ఒకటి
అవును అది చేశారు అవును. యా సత్య వచ్చింది. ఇప్పుడు సత్య తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నాకు వీఆర్ ఆన్ ప్లాన్ టు మేక్ ఫిలిమ్స్ మంచిగా డైరెక్ట్ చేసుకుంటా, యాక్ట్ కూడా చేసుకుంటా ఓకే మెల్లిమెల్లిగా. ఏ రోల్ అయినా అది నాకు పర్వాలేదు, నాకు యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. ఓకే ఓకే సో ఐ వాంట్ టు బి ఎ గుడ్ యాక్టర్ ఆల్సో, విచ్ ఐ వాంట్ హీరోగానే చేయాలని. అదే Rule ఏం లేదు. సపోర్టింగ్ రోల్స్ Yeah, yeah. ఏదో ఒకటి ఏదో నాకు ఎలాగైనా ఓకే అండి, నాకు హీరో వాళ్ళని కాదు. అది ఉంటది కదా లాంచ్ అనేది, ఆ లాంచ్ అనే ఒక ప్రెషర్ వర్డ్ ఉంటది కాబట్టి ఐ వాజ్ ఓకే డూయింగ్ ఎనీథింగ్. నాకు నెగిటివ్ రోల్ అయినా హ్యాపీ. నాకు ఓకే నాకేంటంటే కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ నాకు ఇవ్వండి, కొంచెం పర్ఫామ్ చేసే రోల్స్ చేయగలిగితే హ్యాపీ. ఈ ఏంటంటే ఒక కండిషనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే ఒక 10 మంది చెప్తారు కదండి, శ్రీ చైతన్య అయితే బాగుంటుంది, వాసవి అయితే బాగుంటుంది, మధ్యలో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్. అలాగే అయిపోయింది నాకు యాక్టింగ్. ఓకే ఓకే సో నా బ్రెయిన్ వాడడం మానేశాను, నా ఇన్స్టింక్ట్ నమ్మడం మానేశాను నేను. ఆహా ఓకే ఇది కాబట్టి వీళ్ళు కాబట్టి ఓకే ఇలా చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోదాం, శతమానం పోతే బాగుంది కాబట్టి ఇప్పుడు ఊరంతా అనుకుంటున్నారు చేయాలని డాడీ అన్నారు, సో చేసేద్దాం. తర్వాత క్యారవాన్ లో చాలాసేపు కూర్చునేసరికి అవును నిజంగానే ఏం చేస్తున్నాను క్వశ్చన్ స్టార్ట్ అయిందండి నాకే. సో ఆ సినిమా అప్పుడు ఊరంతా అందుకే అప్పుడే అనుకున్నా ఊరంతా తర్వాత చాలా గ్యాప్ తీసేసుకుందాం, 1 year ఏం మాట్లాడద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, షిమ్లా గిమ్లా ధర్మశాల ఎక్కడికైనా వెళ్ళిపోయి మంచిగా అక్కడ ఒక మంచి క్యాబిన్ లాగా తీసుకొని ఉండిపోయి మంచిగా సెక్లూడెడ్గా ఆలోచి ఏం కావాలి ఫస్ట్ నీకు లైఫ్లో. యాక్టింగ్ వద్దనుకుంటే, సినిమా ఇండస్ట్రీ వద్దనుకుంటే డిసైడ్ ఓకే వెళ్ళిపో, ఏదైనా చేసుకో, దాని తర్వాత ఏదైనా నేర్చుకుంటానని నేర్చుకో. సో నీ చేతిలో ఉంది. అలా డిసైడ్ చేద్దాం అనుకునేసరికి నేను డైరెక్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ ఎప్పటి నుంచో ఉంది. నాన్నమ్మ అడిగారు కాబట్టి దాన్ని పుష్ చేసి పెట్టున్నాం. ఓకే ఓకే సో పుష్ చేసి యాక్టింగ్లో దిగాను కాబట్టి అది పోస్ట్పోన్ అయింది. స్టార్ట్ చేద్దాం వెబ్ సిరీస్ రాయడం స్టార్ట్ చేసామండి. అంటే కొంచెం హై బడ్జెట్ వెబ్ సిరీస్ కొంచెం రాసి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఐడియాని తీసుకొని స్టార్ట్ చేసాం. ఇవన్నీ అయిపోయి అన్ని సెట్ అయ్యే టైంకి కోవిడ్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే ఓకే అట్లా అయిపోయింది అది. దాంతో ఓకే ఓకే సో అప్పటికి స్క్రిప్ట్స్ చాలా వరకు రాసుకొని 1 year ఏం ఆలోచించలేదండి. 1 year ఆలోచించలా. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఐడియాస్ రావడం స్టార్ట్ అయింది. ఓకే 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 చేద్దాం అని అప్పటి నుంచి స్క్రిప్ట్లు రాసుకుంటూ మనకి ఎంత నెక్స్ట్ 10-15 years వరకు బిజీగా ఉండాలన్న దీంట్లో ఎన్ని రోజులు సైలెంట్ ఉన్నా వచ్చేటప్పుడు మటు కరెక్ట్గా రావాలి. ఓకే అదే అది మాక్సిమం మనం జడ్జ్మెంట్ ప్రకారం. ఓకే ఓకే సో ఐఎమ్ హోపింగ్ సత్య హాజ్ అ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. అవును. సో యాజ్ అ డైరెక్టర్ ఓకే నాకు నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఐ కెన్ డైరెక్ట్. ఓకే ఓకే ఒక పెద్ద హీరో ఉన్నా కూడా దాన్ని మనం కన్విన్సింగ్గా డైరెక్ట్ చేయొచ్చు, ఇమోషన్ తీసుకెళ్ళచ్చు, జనాల్ని ఇమోషనల్గా ఫీల్ చేయిస్తే ఇట్స్ అ డైరెక్టర్స్ అచీవ్మెంట్. 2 సార్లు నవ్విపించి ఆ ఇమోషన్ లాస్ట్ తీసుకొచ్చి రైట్ రైట్ అదే మెయిన్ ఫ్లో ఆఫ్ ఇమోషన్స్ కరెక్ట్గా పోతే బాగుంటుంది. సత్య వాజ్ అ గుడ్ టెస్ట్ నాకు. ఓకే ఓకే సో అందుకే నేను అందరికి థ్యాంక్స్ చెప్పాను. ఓకే ఓకే సో ఇప్పుడు నా మొత్తం ప్లాన్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇప్పుడు సెట్ అయిపోయి ఉందండి. విఠలాచార్య మధ్యలో ఈ 2 సినిమా అప్పుడు స్టార్ట్ అయిందా మధ్యలోనే లేకపోతే నందిని నరసింహం తర్వాత నందిని నరసింహంకి ఊరంతా మధ్యలో ఓకే ఓకే సైమల్టేనియస్ గా స్టార్ట్ అయింది. ఇది మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత అది ఇంకా స్టార్ట్. కానీ మీ ఇద్దరు కాంబినేషన్ బాగుండేది, ఎందుకంటే నాన్నగారు మీ ఇద్దరు కదా, కథ బాగుంటుంది, కథ బాగా రాసుంది. ఆయన ఫస్ట్ డైరెక్టర్ సత్యరాజ్ గారు అని అనుకుంటుండే, బట్ దాని తర్వాత కొన్ని రోజులతో లేదండి మీరు మీ డాడీ చేస్తే బాగుంటుంది. నేను చెప్పాను మీ డిసిషన్ అండి, నేను చెప్పడానికి లేదు. ఓకే ఓకే యూ టాక్ టు హిమ్, మీరు ఓకే అంటే ఓకే. నాకు ఎవరైనా నాకేంటి ఆయన ఇమిడియేట్ చేయాలంటే ఆయన అబ్జర్వ్ చేయాలంటే డాడీ అంటే ఇంకా ఈజీ అయిపోయింది. చిన్నప్పుడు చూస్తున్నాను కదా ఆయన మ్యానరిజమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్. ఒక చిన్న వర్క్ షాప్ చేసాం, ఆయన క్యారెక్టర్కి ఆయన ఏమనుకున్నాడు ఆయన అది అబ్జర్వ్ చేసి ఆ మ్యానరిజమ్స్ నాది షూటింగ్ ఫస్ట్ కాబట్టి అది నేను కాపీ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుని నా క్యారెక్టర్లు చేసుకోవడం స్టార్ట్ అయింది. బట్ దట్ వాస్ దట్, అంతే అయిపోయింది. దాంతో 5 days వరకే ఆ కథ, అంతటితో అది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఎండ్ అయిపోయింది అది. చిన్నప్పుడు మీరు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మీకు చరణ్ బాబు గారు మీరు క్లాస్మేట్స్, ఫోర్త్ వరకు ఫిఫ్త్ వరకు థర్డ్ వరకు అంతే. తర్వాత ఊటీ వెళ్ళిపోవటం జరిగింది ఆయన. తర్వాత మళ్ళీ మన తేజ్ గారు ఎప్పుడు 8th క్లాస్లోనా 8th నుంచా మీకు? అంతే అప్పుడే అండి, అంతేనా 6th అంతే. నేను 8th ఉన్నప్పుడు అనుకుంటా. కానీ ఇప్పటి వరకు ఇంకా స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది ఈ రోజు వరకు కూడా. మీ రిలేషన్ అనేది ఎక్కడ కూడా చిన్న మనస్పర్ధలు లేకుండా కంటిన్యూ అవుతుంది. సో చరణ్ బాబు గారు అక్కడే కట్ అయిపోయిందా? లేదండి, నేను మధ్యలో కలిసానండి. మళ్ళీ గోవిందుడు టైంలో రీకనెక్ట్ అయ్యాను. తర్వాత అంటే ఆ చరణ్ కెరియర్లో ఆయన బిజీ అయిపోయాడు. ఇంకా ఆయన రూట్ వేరే అయిపోయింది. ఓకే. నేను తేజ్ని ఎక్కడ సబ్వేలో బై ఛాన్స్ కలిసాను. నేను అక్కడ జూబ్లీస్ బాలయ్య గారి ఇంటి పక్కన సబ్వే ఉంటుంది కదండి, అక్కడ కలిసాను.
ఆ రోజు కలవకపోతే ప్రాబబ్లీ మా రీకనెక్షన్ మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. చెన్నైలో నేను ఉన్నప్పుడు తేజ్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు ముందే. ఓకే. నేను తర్వాత వచ్చి నాకు 3-4 years మళ్ళీ కనెక్షన్లో లేడు. దాని తర్వాత అప్పుడు సభలో కలిసాక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు అతను బైపీసీ చేస్తున్నాడు. నేను అప్పటికి ఇంకా అయిపోయింది, నా కాలేజీతో అయిపోయి నేను జస్ట్ క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతుండే అప్పుడు. సో ఆ టైంలో మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఇంకా మొత్తం ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు దాకా. ఓకే. సో దట్ వాస్ ద ఇంకెక్కడ ఆగలేదు. బెస్ట్ ఫ్రెండ్ ఆయననా ఇండస్ట్రీ? అంతే, వన్ అండ్ ఓన్లీ. యా, ఇంకెవరైనా ఉన్నారని చెప్పండి, నాకు తెలియదు. నాకు తెలిసి అయితే వాడొకడే. ఓకే. అంటే ఫ్రెండ్ లాగా కూడా కదా, ఫ్యామిలీ అంతే. చిన్నప్పటి నుంచి అందరం ఫ్యామిలీతోనే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ అనే ఇది కూడా దాటేసింది నాకు తెలిసి. ఓకే. ఇప్పుడు అదే ఫ్రెండ్ అంటే ఏదో ఒక లెవెల్ ఫార్మాలిటీ ఉంటుంది, మా మధ్యలో అది లేవు. ఓకే. అంటే ఒకళ్ళ మీద కేర్ వల్ల కోపం వచ్చింది అనుకోండి, అది ఫ్యామిలీ అయిపోతారు. అంత కేర్ తీసుకునేప్పటికి అది ఫ్యామిలీ. సొంత బ్రదర్లా చూస్తున్నాం అంటే, ఇప్పుడు ఏదైనా చిన్న తప్పు చేస్తున్నా అంటే అది కోపం వచ్చేస్తుంది, తెలియకో తెలియకుండా. సో ఆ లెవెల్ ఆఫ్ రిలేషన్ రీచ్ అయినప్పుడు ఓకే, దిస్ ఇస్ మోర్ లైక్ ఫ్యామిలీ, దిస్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్ ఎనీమోర్. ఓకే. ఓకే. అంటే ఎంత గొడవైన ఫ్రెండ్స్లో పోరా నీ లైఫ్ నువ్వు చూసుకో అని విడిపోయేది ఉండేది. ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే, కరెక్ట్. నన్ను తిట్టుకుంటా మళ్ళీ ఇంకా నెక్స్ట్ రోజు కలవాల్సిందే మళ్ళీ. సో అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. నాయనమ్మ గారు హ్యాపీయా ఫైనల్గా? లాస్ట్ ఎవరైతే ఏదైతే కోరిక అనుకున్నారో హ్యాపీ ఆవిడ? ఐ థింక్ సో అండి. ఎందుకంటే ఆవిడ నందిని నరసింహం చూశారు, ఓకే యాక్ట్ చేశాడు, బాగానే చేశాడు. కానీ అప్పటికి నాకు ఆ లెవెల్ రికగ్నిషను ఆర్ నెక్స్ట్ మార్కెట్ పెరిగిపోవడాలు కానీ ఆర్ అది బ్లాక్ బస్టర్ అవడం కానీ మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, టైమింగ్ వల్ల, మరి టైం వల్ల, మరి రాత వల్ల. ఓకే. బట్ షీ థాట్ ఓకే, యాక్టింగ్ అడిగాను, బాగా చేశాడు, చూశాను అంతవరకు. మా మదరు గ్రాండ్ మదర్ ఇద్దరు చూశారు సినిమా, చూసి ఓకే హ్యాపీ అయ్యారు అన్నమాట. హ్యాపీ అంతవరకు. బట్ ఎంత దూరం ఆవిడ ఏమనుకున్నారో, ఎంత పెద్ద హీరోని అవుతాను అనుకున్నారో మనకు తెలియదు. సో దానికి నేను చెప్పలేనండి. బట్ సత్య అయినప్పుడు దేవర్ 2 incidents. నేను అది షేర్ చేస్తే చాలా వరకు నన్ను పిచ్చోడిని అనుకుంటారు, బట్ అది ప్రాబ్లీ అది ఎమోషన్ అంతే, అది అర్థం అవుద్ది, అది ఎందుకో అలాగా. సో అదే ఈ అప్పుడే ఫస్ట్ 6 minutes రిలీజ్ చేసి ప్రెస్ మీట్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికి వ్యూస్ పెరుగుతుంది, కమెంట్స్ చాలా బాగా వస్తుంది యూట్యూబ్లో. నేను, తేజు, మా ప్రొడ్యూసర్ అదే మన హర్షిత్, ముగ్గురు అక్కడ ఆల్సోబా కెఫేలో అక్కడే ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం. ఓకే. అప్పుడులో ఫస్ట్లో. సో వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ కూర్చున్నారా, చాలా రోజులు అయింది కదా అని వెళ్ళాం. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం, అది అంటే ఇట్ వాస్ నాట్ మాన్సూన్ కూడా కాదు, సీజన్ కాదు అది. ఓకే. కూర్చొని కమెంట్స్ చదువుతున్నాము, మూవీ గురించి మంచి కమెంట్ ఒకటి చదివాను. చదివేసరి సడన్ గా రెయిన్ స్టార్ట్ అయింది, 5 నిమిషాలు పడి వెళ్ళిపోయింది. అంతే, 5 నిమిషాలు కూడా కాదు, 2 minutes షవర్ వచ్చింది, వెళ్ళిపోయింది. నేనేం అనుకోలేదు. నేను ఇదేంటి ఈ టైంలో అంటే, తేజు నాన్న ఆశీర్వదిస్తున్నాడు నిన్ను అంటే నాకు కనెక్ట్ అయిపోయాను. ప్రాబబ్లీ ఏమో చూసారేమో నాకు తెలియదు. మన అసలే మాయల మంత్రాలు ఎక్కువ నమ్ముతాం, ఎందుకంటే లాజిక్ మనకు నచ్చవు కాబట్టి, రియాలిటీని తట్టుకోలేం కాబట్టి ఎక్కువ మనం ఇలాంటివన్నీ బాగా నమ్ముతాం. సో ఐ ఫెల్ట్ గుడ్. ఒకవేళ నిజంగానే చూస్తుంటే మంచిదే, ఐఎమ్ హ్యాపీ. సో అలాగ ఒక 2 incidents జరిగింది. దాని తర్వాత నేను నాకుగా నాలో నేనే ఇంకా సాటిస్ఫై అయిపోయి, ఓకే ఆవిడ చూశారు, ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యారు, అయిపోయిందని అనుకున్నాను. ఇంకా అనుకోవాలండి, తప్పదు. ఒక పాయింట్ తర్వాత మన చేతిలో ఉండదండి. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత మనం ఏం మనకు చెప్పుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ టు బ్యాక్ అండి, నాయనమ్మ గారిది, అమ్మగారిది, తర్వాత తేజు గారిది, ఈ 3 ఇన్సిడెంట్లు కొంచెం పీరియడ్ ఆఫ్ టైం, పెద్ద గ్యాప్ కదా, ఒక రకంగా మీకు మానసికంగా. అంటే చూడండి, నేను లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదండి. నాకు మంచి ఫ్యామిలీ, ఈ జన్మలో దేవుడు నన్ను ఒక మంచి ఫ్యామిలీలో పెట్టారు. సో దానికి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. ఆ విషయంలో నేను కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. సో మా మదర్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఇవన్నీ పక్కన పెడితే, ఐ హ్యాడ్ కంఫర్టబుల్ లైఫ్. సో మంచి ఫ్యామిలీ, అంటే చాలా మంచి ఫ్యామిలీ, బాగా చూసుకుని ప్రేమతో చూసుకున్న ఫ్యామిలీ. నాన్నమ్మ వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, మా అమ్మతో పెరగకపోయినా చిన్నప్పటి నుంచి హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఎక్కడ నాకు ఏ లోటు లేకుండా పెంచారు. బట్ ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను లాస్ట్ చూసింది అయితే అదే. అంటే మా తాతలు
గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ గ్రేట్ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ అ కిడ్. వీళ్ళని చూసి నేను ఏడ్చాను కానీ నాకు నిజంగా అది తగలలేదు, ఎందుకంటే ఎవరితో నేను అప్పటికి అంత ఆ బాండింగ్ వేరే కదా. సో ఇప్పుడు సడన్గా 2019 ఆ టైంలో ఇలా అయ్యేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్, అంటే ఒప్పుకోలేకపోయాను. ఆవిడ అంత స్టేచర్, అంత స్ట్రాంగ్ ఆవిడ. అంటే ఐ థాట్ ఒక్కోసారి ఆవిడ ఫర్ ఎవర్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను. అంటే ఆవిడ డిమైస్ని నేను అసలు లాజికల్గా నేను ఎప్పుడు ప్లేస్ చేసుకోలే హెడ్లో, ఓకే ఓకే, సబ్ కాన్షియస్లీ. సో షీ ఈజ్ ఆల్వేస్ దేర్, తను ఎప్పుడు ఉంటుంది రైట్ రైట్ అన్న ఒక మైండ్ సెట్ నుంచి ఆవిడ సడన్గా అయిపోయిందంటే అది జీర్ణించుకోవడానికి టైం పట్టిందండి. ఓకే ఓకే. దాని తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబబ్లీ నేను ఇన్ని రోజులు అక్కడ వెయిట్ చేసి ఉండకూడదు, ముందే ఏదైనా యాక్టింగ్ చేసి ఉండాలి, ముందే ఇంకో సినిమా తీసుకొని ఉండాలేమో, మళ్ళీ వాళ్ళని అడుక్కొని ఉండాలేమో, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసింది. ఆవిడ అడిగింది ఒక్కటి కూడా నేను ఓకే ఆవిడ చూపించాను కానీ చాలా సక్సెస్ఫుల్గా చూడాలనుకున్నా చూపించలేకపోయినాయి ఓకే ఓకే అన్న ఒక బాధ. అంటే ఏ లోటు లేకుండా పెంచారండి ఆవిడ, తిరిగి అట్లీస్ట్ అదైనా ఇవ్వాలి కదా నేను, రైట్ ఇవ్వలేకపోయి. అక్కడి నుంచి ఏంటంటే నా మైండ్ సెట్ మారిపోయింది కంప్లీట్లీ. మైండ్ సెట్ టువర్డ్స్ లైఫ్, మైండ్ సెట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. పర్సనల్గానే నేను కోవిడ్ కూడా కాదు, 2015లో ఒక ఇన్సిడెంట్ అయింది నాకు, ఒక పానిక్ అటాక్ వచ్చి అక్కడే మనిషిగా మారిపోయా. అంటే చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పడం మానేశాను లైఫ్లో. కాన్షియన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది నాకు. సో అబద్ధాలు, ఈ ఫేక్ గేమ్లు ఇవన్నీ వదిలేసుకున్నాను, సైలెంట్ అయిపోయింది. దీని తర్వాత ఏంటంటే మొత్తానికి చేంజ్ అయిపోయింది మైండ్ సెట్. అంటే లైఫ్ ఒక రియాలిటీ చూశాక ఎంతమందిని దగ్గర పెట్టుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్ తీసుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్ తీసుకోకూడదు. సో ఆ విషయంగా ఒక విధంగా నాకు హెల్ప్ కూడా అయింది. ప్లస్ ఏంటంటే లైఫ్లో అటాచ్మెంట్స్ కానీ డిటాచ్మెంట్స్ కానీ ఒక బ్యాలెన్స్గా ఉండాలని, అటాచ్మెంట్స్ కూడా ఎక్కువ ఉండకూడదు అన్నొకటి లాజిక్. బట్ నేను చాలా ఎమోషనల్ పర్సన్, అందుకే నేను ప్రాబ్లీ 3 years అయింది నాకు రికవర్ అవ్వడానికి వాళ్ళ డెత్ తర్వాత. ఓకే ఓకే. సో ప్రాబ్లీ అది ఇట్స్ నాట్ నా ఎమోషన్ అంటే నా వీక్నెస్ అయి ఉండొచ్చు అది. ప్రాబ్లీ ఇంకోళ్ళు అయితే ఫాస్ట్గా రికవర్ అయిపోయారు, నేను తట్టుకోలేకపోయాను. ఓకే. అంటే మానసికంగా ఆ విషయాల్లో నేను చాలా వీక్, మిగతా విషయాల్లో చాలా స్ట్రాంగ్. నా కెరీర్ వైజ్ నేను ఎప్పుడు డౌన్ అవ్వలేదండి. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా నాకు ఉంది ఏదో టాలెంట్, నేను ఎలాగో ఒకటి బయటకు వస్తా. నా ఇది నేను అంటే నాకేంటి, నాకు ఒకటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, నాకు మంచి పేరు రావాలి, నాకు కావాల్సిన 2-3 కార్లు ఆ బంగారు కొనుక్కోవాలి, నాకంటూ కోరిక ఉంటుంది. సో అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డబ్బులతో కాదు, మన డబ్బులతో కొంటే అది దానికి అర్థం ఉంటుంది. రేపు మా పిల్లలు ఉంటే ఆ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఎందుకంటే నేను 17లోనే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, టిల్ 26 I was 27 I was earning. రైట్ రైట్. దాని తర్వాత యాక్టింగ్ అని ట్రాన్స్ఫర్మేషన్ అని స్టార్ట్ అయింది. రైట్ ఓకే. సో ఐ నో ఓకే ఎర్న్ చేయొచ్చు, దానికి ఎలా ఏం చేయాలో అన్నీ తెలుసు. సో అన్లెస్ నాకు ఆ కష్టాలు, నాకు ఆ బాధలు తెలియకపోతే రేపు నేను మా కిడ్స్ని పెంచలేను, నేను వాళ్ళ కరెక్ట్ లెసన్స్ చెప్పలేను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేను. ఐ కెనాట్ బి ఏ గుడ్ టీచర్. నాకు చాలా మంది గుడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉంటారు లేదు నాకు తెలియదు. అమ్మగారిది ఫస్ట్, తర్వాత నాయనమ్మ గారి. గ్యాప్ లేవు 6 months. 6 months అసలు రెండు అన్ఎక్స్పెక్టెడ్ అండి, తట్టుకోలేకపోయి ఉంటారు అసలు మామూలుగా. ఎగ్జాక్ట్లీ. తేజు గారిది ఆ ఇన్సిడెంట్ కూడా ఒక మేజర్ ఇన్సిడెంట్, అది ఇన్సిడెంటే. బట్ అప్పటికి ఐ వాజ్ కాన్ఫిడెంట్ హీ వాజ్ నాట్ ఇన్ డేంజర్ అని అర్థమైంది నాకు. ఫస్ట్ 2 days ఫస్ట్ ఆ 1-2 hours టెన్షన్. ఓకే. ఎప్పుడైతే డాక్టర్స్ అది ఆ షాక్కి వెళ్ళింది మైండ్ అనేసరికి ఓకే, షాక్ తగ్గగానే లేస్తాడు 100% తెలుసు. సో నేను హాస్పిటల్కి ఫస్ట్ 2 days మధ్యలో ఒకసారి వెళ్ళి అంతే. బికాస్ వాట్ ఈస్ ద పాయింట్, అనవసరంగా ఎక్కువ మంది వెళ్తే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ అమ్మగారికి కానీ అనవసరం బర్డెన్. సో ఆవిడ చెప్పా, మీరు నన్ను ఎప్పుడు పిలిస్తే వస్తా, నేను ఇక్కడ అనవసరంగా వచ్చి మీకు బర్డెన్గా ఉంటున్నాను. ఓకే ఓకే. మళ్ళీ మీరు క్వశ్చన్లు అడిగి ఎందుకు, మనోడు లేచాక లేకపోతే మీరు మధ్యలో ఎప్పుడన్నా నాతో మాట్లాడాలనుకుంటే నేను వస్తాను, ఓకే నేనుగా మీకు మెసేజ్ పెడతా, ఫోన్ చేస్తాను, అది చూసుకుంటాం అని చెప్పాను. సో అలా అంతే అండి. దాంతో అంటే నేను ఎక్కువ మంది మాట్లాడలేదు అప్పటికి, ఇంకా ఇంట్లోనే ఉండేది నేను. ఓకే. ఇంటి బయటకు వచ్చి ఫోన్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా మధ్యలో అప్పుడే న్యూస్ వచ్చినప్పుడు ఇలాగా అదే ఇలా నరేష్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, రివర్స్ ఏ రూట్లో వెళ్ళారంటే అప్పుడు మాకు కాలింది బాగా. ఏదో నేను క్రిమినల్ అన్నట్టు మా డాడీ కూడా మెసేజ్ పెట్టారు, మెసేజ్. దీంతో అవన్నీ అయిపోయేసరికి ఆఫ్ చేశారు ఫోన్.
ఇది నాకెందుకు, నాకు మా ఫ్రెండ్ బాగున్నాడు లేదా కావాలి ఇంపార్టెంట్, రైట్ రైట్. ఏది కరెక్ట్ ఏది కాదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చెప్దాం అనుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేసరికి ఇటు డైవర్ట్ అయ్యి అటు ఇసుకలో జారి పడ్డాడు. ఓకే ఓకే ఓకే. అంతే జరిగింది. దీంట్లో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేసి షర్లాక్ హోమ్స్ లెవెల్లో పుడిసేదేం లేదు, చెప్దామంత కోపం వచ్చింది. ఓకే. అండ్ మీడియా నుంచి కొంతమంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి బైక్ ఉందని అది ఉందని ఇది ఉంది, 400 కిలోమీటర్స్ వెళ్ళాడు. 400 కిలోమీటర్స్ వెళ్ళే బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లీగల్ బైకే లేదు ఫస్ట్. దాంట్లో 400 కిలోమీటర్స్ వెళ్ళారంటే ఏంటి మాట్లాడండి, అది ఏం తెలుసు. సో ఇలాంటిది వినేసరికి అందుకే కంప్లీట్ ఫోన్ ఆఫ్ చేశాను, మీడియా నుంచి ఆఫ్. ఓకే. ఆఫ్ ఓన్లీ నా ల్యాప్టాప్లో నేను సినిమాలు చూసుకుంటూ ఏదో ఒకటి చూసుకుంటూ రోజు శివ అంకుల్ వీళ్ళు ఉండేవారు, వాళ్ళని అడిగేవాడిని ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఇంతే. నా కుక్క పిల్ల ఉంది, నేను నా కుక్క పిల్లని దాన్ని చూసుకుంటూ దానివల్లే నేను చాలా సేవ్ అయ్యాను. ఒక కంపెనీ ఉండి నాకు. ఓకే ఓకే. సో నేను రోజు మార్నింగ్ లేవాలి, డిప్రెషన్లో ఉన్నా కూడా లేవాలి, వాకింగ్ తీసుకెళ్ళాలంటే. వాక్ వెళ్ళేసరికి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఐ థింక్ ఐ ఓవ్ ఇట్ టు దోస్. ఆ రోజు బైక్ తీసుకురావడానికి ఏమైనా రీజన్ ఏముందండి? బైక్ ఏం రీజన్, మామూలుగా వెళ్తామండి, ఏదో ఫ్రెండ్స్ వాళ్ళ షాప్ ఏదో ఉంటే చూద్దాం బైక్లో వెళ్దాం అని వెళ్ళాం అంతే. ఎవ్రీడే వెళ్తాం, అప్పుడప్పుడు వీక్లో 3 to 4 times వెళ్తాం. ఓకే. బైక్ తీసుకొని వెళ్తాం, సండేస్ వెళ్తాం, కొంచెం దూరంగా వెళ్తాం, సండేస్ కొంచెం అలా అవుట్స్కర్ట్స్ వరకు వెళ్ళి తిరిగి వస్తాం. ఓకే ఓకే. ఇది 1.5 year గా మనం చేస్తున్నాం. ఒక రోజు ఆ మట్టి అది అంతే సరిపోద్ది యాక్చువల్లీ మొత్తం అన్నిటిని చెడగొట్టడానికి. అదే. సో అంతే కదా, ఒక్క స్పార్క్ చాలు మొత్తం లంక తగడి పడిపోవచ్చు అంతే. ఎగ్జాక్ట్లీ అదే అయింది. సో ఆ రోజునే ఇంకా నేను డిసైడ్ అయిపోయి బైక్ లో అమ్మేశాను. నేను అమ్మేశానండి, ఎందుకంటే మా డాడీ వీళ్ళందరూ గొంతు మీద ఉండే జాగ్రత్త, నేను చూస్తున్నాను తెలిసి. ఇది అవ్వగానే ఫస్ట్ నాకు అది ఎప్పుడైతే ఫోన్ కాల్ వచ్చిందో హాస్పిటల్లో ఉన్నాడని, ఫస్ట్ నాకు మైండ్లో ఆయనే వచ్చాడు ఎందుకో. ఓకే. ఫస్ట్ ఈడు ఎలా ఉన్నాడో రావాలి, బ్రెయిన్ ఇన్స్టింక్ట్ మనకు చెప్పేది కదండి. దాన్ని మార్చిన ఫస్ట్ ఈయన ఇప్పుడు ఏమంటాడో ఫస్ట్ ఆయన నంబర్ బ్లాక్ లో పెట్టి నేను వెళ్ళిపోయాను, హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నైట్ ఎత్తా ఫోను, ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాను. అనేది అన్నారు, సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ రోజు మార్నింగ్కి పెట్టేశాను సేల్కి బైక్. ఓకే 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 అని చెప్పాను నన్ను. ఓకే, అప్పటికి అమ్మేసాం మొత్తం. ఓకే ఓకే. సరే ఎందుకు లేదంటే, ఒకటి అతను పడుకున్నప్పుడు అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతని కోసం ఇంతమంది ఇండస్ట్రీ నుంచి వచ్చేసరికి కొంతమంది ఆధారపడి ఉన్నారు ఆయన మీద. ఆయన అదే తేజ్కి మార్కెట్ కానీ ఆయన సినిమా ప్రొడ్యూసర్స్ కానీ. సో నాకు ప్రాబ్లీ అంత ఇంపార్టెన్స్ లేదు ఇప్పుడు ఆ మార్కెట్ కానీ ఇది లేదు. ఓకే ఓకే. సో చూసేసరికి నేనేదో నా డిప్రెషన్ని నేను తప్పించుకోవడానికి నేను బైక్లు కొనుక్కొని, ఆ బైక్ తోలితే మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్దేమో అని నేను కొనుక్కొని నేను నడుపుని నాకు హాయ్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఫ్రెండ్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి కూడా జాయిన్ అవ్వాలనుకుంటారు కదా. ఇప్పుడు నా బాధ నా బైకింగ్ వల్ల అతను ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ పీపుల్. ఆయన చేతులు అతని భుజాల మీద ఇంకా చాలా ఉన్నాయి, చాలా మంది లైఫ్ ఉంది, చాలా మంది లైఫ్ అతని కెరియర్ ఉంది. రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఎందుకో స్టూపిడ్ అనిపించింది నాకు. ఓకే సరే బైక్లే కదా పోనీ, ఇది కాకపోతే వేరే హార్స్ రైడింగ్ నేర్చుకుందాం, బైక్లో ఎందుకులే. ఒక సెకండ్కి కెరియర్స్ అందరిది ఇప్పుడే బూమ్ అవుతుంది, ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సిన ఏజ్. ఇప్పుడు ఈ పిచ్చికి ఎందుకు, కోవిడ్ టైంలో ఇంకా మెంటల్ అయ్యి ఏదో కొనేసాం. ఓకే ఓకే. ఇంకేదో ఒక ఎగ్జిట్ ఉండాలని. ఓకే. సో ఇంకా మంచికాలం అమ్మాక కొంచెం డబ్బులు కూడా నాకు మిగిలింది పర్సనల్గా. చాలా టైట్ అయిపోయిందండి అప్పుడు బైక్ కొన్నాక, పర్సనల్ మనీయే కదా కొనేది. సో వచ్చే దాంట్లో ఇంకా ఏం చేయాలి, మా అమ్మకి అబ్బా హాయిగా ఉంది, ఈఎంఐలు ఫినిష్ అయిపోయాక ఓకే ఇప్పుడు జస్ట్ ఇంటి మీద ఖర్చు పెట్టుకుందాం, డైట్ మీద జిమ్ మీద. సో అక్కడి నుంచి యాటిట్యూడ్ మారింది కొంచెం. కానీ నవీన్ గారు, మీరు ఇప్పుడు ఈఎంఐ అనే పదం కూడా మీకు అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే. మీ నాన్నగారి ఆస్తులు కావచ్చు, అందరి ఆస్తులు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఎందుకు 2 సందర్భాల్లో నేను ఇది వినాల్సి వచ్చింది, ఎందుకు, కారణం ఏంటి? ఏంటంటే అండి, ఒకటి అదే ఫస్ట్ నుంచే ఇప్పుడు నా మైండ్ సెట్ నాకు తెలుసు, నా పేర్లు ఉన్నాయని అక్కడ. బట్ మైండ్ సెట్లో ఇది ఈ డబ్బులు నాది కాదు, నాన్నమ్మ మంత్లీ ఇంత ఇస్తున్నారు నాకు, ఆవిడ కష్టపడిన సంపాదన అది, అవి మీవేగా కాదు. నేను అలా ఆలోచించను. అంటే నెసెసిటీ వరకు ఓకే, అది వారసత్వం, మీరే అవుతారు, గుడ్. బట్ ఐ విల్ బి ఎ సెక్యూరిటీ గార్డ్ ఫర్ దట్. ఇప్పుడు ప్రస్తుతానికి డాడ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హోల్ థింగ్, స్టూడియోస్ అని బిజినెస్. ఆయన అది పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే.
హౌఎవర్ హీ వాంట్స్ టు టేక్ ఫార్వర్డ్ నిర్మల గారి ఇది, అందుకే విజయకృష్ణ సుబ్బేసి దానికి ఆయన నేను వైస్ ప్రెసిడెంట్ లాగా ఉన్నాను దానికి, వైస్ చైర్మన్ లాగా ఓకే. వాట్ ఎవర్. సో దీని తర్వాత ఏంటంటే ఆయన చేసేంత వరకు నేను చేస్తానండి. నాకు ఎప్పుడు ఇచ్చారండి, నేను ఇది నాన్నకు కూడా చెప్పాను, నేను మీ డబ్బుల్ని ముట్టపోయలేదు, నా నెసెసిటీ వరకు ఒకవేళ నేను అంత దిక్కుమాలని ఒక సిచ్యువేషన్లో ఉన్నానంటే నా సర్వైవల్ కోసం నేను వాడుకుంటాను అంతే. మ్యాక్సిమం ఎవరికి మీరు అందజేయాలని చెప్తే వాళ్ళకి నేను అందజేస్తాను మంత్లీ, ఎవరెవరికి హెల్ప్ చేస్తున్నారో ఇది నా డ్యూటీ. అండ్ ఆఫ్టర్ దట్ ఐ విల్ ప్రొటెక్ట్ ఇట్. ఆవిడ వల్లే మేమందరం ఇంత బాగున్నాం ఈరోజు. ఆవిడ డబ్బులు తీసుకెళ్ళి నేను పడుకోలేను, తర్వాత నిద్ర పట్టదు, అనవసరంగా మళ్ళీ ఇప్పుడు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను. సో ఎప్పుడు అలా కన్సిడర్ చేసుకున్నాను. నాకు ఇచ్చిన లిమిటేషన్ అంటే సమ్ టైమ్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్లో పుష్ చేస్తాను డాడీని, నాకు ఇంకొక కొంచెం కావాలి, నాకు ఇప్పుడు నేను రైటింగ్ అంతా ఉంది కదా నాకు కావాలంటే అప్పటికే చెప్తుంటాడు అనమాట ఆయన, చాలు ఇప్పటికే ఎక్కువ వస్తుందని ఆయన కంట్రోల్ చేస్తాడు. సో అలా ఉంటాయి, అడిగడం ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం వచ్చాము ముందరికి అప్పుడు మారిపోద్ది మైండ్ సెట్. ఇప్పుడు మనం ఒకళ్ళ కింద ఉన్నామంటే ఓకే, ఇప్పుడు ఆయన పెద్ద మనిషి ఆయన చూసుకుంటున్నాడంటే ఓకే, ఒక చిన్న అప్పుడప్పుడు నాకు కొంచెం డబ్బులు కావాలి ఇది అడగడం. ఇప్పుడు మన చేతిలో వచ్చేసరికి మనం కొంచెం జాగ్రత్త పడతాం. అనవసరంగా అది కరిగిపోకూడదు, అనవసరంగా ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు నాకు మంత్లీ ఇంత వస్తుంది అనుకోండి, అది నేను ఎలాగైనా తగలబెట్టుకుంటే, ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు ఇంత వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు ఇదే ఒక క్యాపిటల్ కానీ ఆవిడ ఆస్తిని తీసుకుని మళ్ళీ సంపాదించుకోవాలి. ఇప్పుడు అది నేను నా లైఫ్లో ఆ గిల్ట్తో సంపాదించుకోవాలంటే ఐ మై టేక్ అదర్ దారులు, వేరే ప్రొఫెషన్ మారిపోవచ్చు, నేను ఏదో మళ్ళీ రియల్ ఎస్టేట్ అనొచ్చు, డెవలప్మెంట్, మళ్ళీ నాకు ఇదంతా వదిలేసుకుంటా. అంటే ఆవిడ కష్టపడుతున్నారు. మనం ఏంటంటే మనం రేపు సంపాదించి నాకు ఒక ప్లాన్ అంటూ ఉంది, రేపు నేను సంపాదిస్తే నేను దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటాను. దట్స్ మై ప్లాన్. ఈ రోజు ప్రస్తుతానికి నన్ను అడిగితే నా మైండ్ సెట్ అది. నా నాన్నగారి విషయంలో మీకు చిన్న టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది ఎప్పుడు? అంటే ఇంత సీరియస్ విషయాల్లో ఉండదండి. సీరియస్ విషయాలంతా ఒక 1 minute అంటే అదే ఫస్ట్ డిసైడ్ చేసేసుకున్నాం. ఎందుకంటే డెసిషన్ టేకర్ ఓల్డ్ అయితే వాళ్ళు ఇదే ఉండాలి, ఇంకొకరు దాంట్లో తలబెట్టకూడదు. ఒపీనియన్ అడిగితే ఒపీనియన్ చెప్తాను, నేను నా డిసిషన్ అయితే చెప్పను. నేను ఐఎమ్ నాట్ ద డెసిషన్ మేకర్, యూ మేక్ ద డెసిషన్. సో హెల్ప్ కావాలంటే నేను ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అయిపోయారు అనుకోండి, ఈ నా ఐడియాస్ కావాలి, ఈయన మైండ్ సెట్ రావాలి, అవ్వదు. ఇద్దరు ఆల్ఫాస్ ఉన్న చోట్ల అవ్వదండి బిజినెస్. సో ఒకళ్ళు తప్పుకోవాలి. సో న్యాయంగా అయితే ఆయన ఇన్ని రోజులు ఉన్నారు, ఆయన తోటల మీద వాటిలో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆయనకు ఒక ఐడియా ఉంది, లెట్ హిమ్ టేక్ ఫార్వర్డ్. ఆయనకు ఒక ఇది కదా సాటిస్ఫాక్షన్, మా మదర్ దీన్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను, ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్. సో దాని తర్వాత నా డ్యూటీ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను. దానికంటూ ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అదే నాకు ఇప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ 17లోనే అండి. 18-19 కల్లా నాకు పర్ డే 10,000 15,000 టీజర్స్కి వచ్చేది. నేను అలాగని చెప్పి దాన్ని తాకాటల్లో పెట్టలా. నాకేంటి, నాకు చిన్నప్పటి నుంచి 5 star హోటల్లో తినాలని ఎప్పుడు ఇంట్లో అలౌ చేసేవారు కాదు. అక్కడ వేస్ట్ ఫుడ్ తింటాం, నువ్వు అదే అన్నము పప్పు చికెన్ మటన్కి నువ్వు అనవసరం 1,000 రూపాయలు తింటావు. బట్ ఎప్పుడు క్యూరియాసిటీ అక్కడ తినాలి 5 star ఒక ఫీలింగ్ బాగుంటుంది. సో నాకు ఎప్పుడు డబ్బులు వచ్చినా ఎవ్రీడే ఆ తాజ్ కానీ వెళ్ళి తక్కువ పెట్టేవాడిని. ఎందుకంటే 18 నాకేంటి అన్ని ఎంజాయ్ చేయాలి, కార్కి మ్యూజిక్ సిస్టమ్ వేయాలి. సో బట్ ఈ రోజుకి నేను సేవ్ చేసుకోలేండి చాలా డబ్బులు, అంటే కొంత హెల్ప్ కూడా పోయింది అప్పుడు. బట్ నేను ఇప్పటికి రిగ్రెట్ అవ్వను, అది సేవ్ చేసుకుంటే అయిపోయేది కదా, లేదు. ఎందుకంటే నా లైఫ్ని నేను చూసాను, నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకునేది నాకు ఇప్పుడు నాకు తెలుసు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు, ఎంతవరకు కరెక్ట్. మీకు సంబంధించిన ఏదైనా సలహా చెప్తే వింటారా నాన్నగారు? మీ సలహాలు ఏమైనా వింటారా? వినొచ్చు అప్పుడప్పుడు నేను అప్పుడప్పుడే చెప్తాను. ఎందుకంటే ఆయన చేదు ఒక ప్లాన్లో ఉన్నప్పుడు మనం తప్పదు. ఎందుకంటే ఒకళ్ళు ప్లాన్ మనకి ప్రాబ్లీ కరెక్ట్ అనిపించకపోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తెలిసి, ఇప్పుడు కార్ డ్రైవర్ చేతిలో ఉంది, ఆ తోలేవాడు తెలిసి ఎంత కాన్ఫిడెన్స్ ఉందని. మనం కంగారు పడిపోయి ఇక్కడ బ్రేక్ నొక్కినా కార్ ఆగదు కదా. సో అది ఆయనకి ఎవరి జడ్జ్మెంట్లో వాళ్ళని వదిలేయాలండి. అన్లెస్ వాళ్ళగా ఫోన్ చేసి ఇలా చేస్తున్నాను ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు అంటే 100% ఒక ఐడియాకి 3 ఐడియాలు తీసి పెడతాను. సో మా నాన్నగారు తీసుకున్న డెసిషన్స్లో ఫ్యామిలీ పరంగా అది ఆయన కూడా సఫర్ చేసిన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో మీరు
ఎందుకంటే ఆయన నేనే suffer పట్టించుకోలేండి. పట్టించుకోలే. లేదు అదే కదా, నేను అంటే ఫస్ట్ నుంచే ఎప్పుడు అలా ఇంట్లో ఎప్పుడు అలా ఉండేది కాదండి. మరి ఫోర్స్ చేసి ఇలాగే ఉండాలి కదా. ఎందుకంటే ఒకటే ప్రిన్సిపల్ ఇంట్లో హ్యాపీగా మీరు చెప్పేది, ఎందుకంటే మీరు యాజ్ ఎ సన్గా మీకు ఆ రైట్ ఉంది, ఈ ప్రపంచంలో మీకు ఆ రైట్ ఉంది. 100%. బట్ 100%. ఐ డోంట్ థింక్ ఎనీ సన్ షుడ్ హ్యావ్ ద రైట్ ఓకే అన్లెస్ అతని లైఫ్ బాగానే ఉంది, ఓకే మేజర్ అయ్యాక ఐ థింక్ ఎవరి వాకిలి వాళ్ళే కడుక్కోవాలని నా ఫీలింగ్, ఓకే నా ప్రిన్సిపల్. ఓకే ఎందుకంటే నాకు ఒకవేళ డాడ్ షూటింగ్లో బిజీ ఉండొచ్చు, ఎక్కువ చైల్డ్హుడ్ టైంలో లేరు, ఫ్రెండ్గా వచ్చారు, తీసుకెళ్లారు, బయటికి వచ్చారు, మంచి రిలేషన్షిప్ ఉంది నాకు. నేను ఎక్కువ మా గ్రాండ్ పేరెంట్స్తో పెరిగాను, నాన్నమ్మ గారి బ్రదర్స్, ఓకే సిస్టర్స్, వీళ్ళందరితో కలిసి పెరిగాను, వాళ్ళ పిల్లలు, అది మేము ఈవెన్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారంటే డాడ్, ఐ విల్ సే ఓకే ఓన్లీ నో. ఓకే ఐ డోంట్ నో అదర్స్, మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేను నేను. ఓకే ఓకే నా పరంగా ఏంటంటే నా లైఫ్ నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు ఒక పని చేసేవాళ్ళు నాకు ఎఫెక్ట్ అవుతుందంటే అడుగుతాను నేను. ఓకే ప్రాబబ్లీ ఏదో ఒక కారణం అయి ఉండొచ్చు, ఇలా అవుతుంది, ఏం చేద్దాం దీని గురించి అని. హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ మీ? ఓకే ఓకే ఇప్పుడు హీ కెన్ మ్యారీ హూ ఎవర్ హీ వాంట్స్ టు, హీఈస్ గోయింగ్ టు లివ్, ఆయన డెసిషన్స్, ఆయన కాన్సిక్వెన్సెస్, ఓకే బట్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన హ్యాపీనెస్, ఆయన బాధ. అదేలే నాతో షేర్ చేసుకుంటే నేను పంచుకుంటాను, బాధను పంచుకోగలుగుతాను. అలా అని చెప్పి ఇలా ఉండమని చెప్పడానికి నేను అసలు నా ఎక్స్పీరియన్స్ ఏంటి? ఓకే నేను ఆయన షూలో ఉన్నానా? లేను కదా. ఐఎమ్ నాట్ ఇన్ హిస్ షూ, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ హిస్ లైఫ్. ఓకే ఓకే సో నేను ఆ సిచ్యువేషన్ నేనేమో చెప్తా, ఐఎమ్ నాట్ ప్రాబ్లీ ద గ్రేటెస్ట్ పర్సన్ టు గివ్ అడ్వైస్. ప్రాబ్లీ ఆయన గురుగారు ఎవరున్నారో మెంటర్స్, ఆయన అడగాలి. ఆయన నేను ఇలా ఉన్నానండి, ఏం చేయాలి? నేనేం చెప్తా, నేను ఒకటే అడుగుతా, మీరు హ్యాపీగా ఉన్నారా అంటే ఓకే, హ్యాపీగా ఉన్నారంటే ఇంక ఏమి క్వశ్చన్ లేదు, దేర్ ఇస్ నో క్వశ్చన్. ఓకే 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 నాకు ఒకటే, ఆయన ఎప్పుడు నన్ను బర్డెన్ చేయలేదు లైఫ్లో. ప్రాబ్లీ ఒక కొడుకైతే అడుగు ఉండొచ్చేమో నా లైఫ్, బట్ నాకు చాలా మంది జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం, ఆ లోటు అనేది లేదు. అండ్ ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు, అన్ని నాకు ఒక లైటర్ వేన్లో తీసుకోవడం ఇష్టం. నాకు బాధలు 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 ఎక్కువ అయిపోతే ఇంకా వేస్ట్ లైఫ్. ఒక పాయింట్ తర్వాత కూల్, చిల్, లైట్ వదిలేసి, ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక లైట్, అది అలవాటు అయిపోయింది. లైట్ 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 ఓకే వదిలేసుకో. యాజ్ లాంగ్ మనం ఒక ప్రాబ్లంకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వరకే మనం ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే దీనివల్ల నేను ఏం నేర్చుకోవాలి? నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, నా లైఫ్ నేను తీసుకోవాలి డెసిషన్స్. ఇప్పుడు ఆయనకి హౌ ఇట్ ఇస్, ఆయన ఏదైనా అడిగితే నేను చెప్పగలుగుతాను. ఎన్ని తప్పులు చేసినా ఆయన లైఫ్ అయింది కదా. అదే ఎవరి తప్పులు వాళ్ళు నేర్చుకోవాలండి. ఒకళ్ళు ఇలా తప్పురా చేయడం అంటే ఎవరు నేర్చుకోరు. మన పిల్లలు కూడా తర్వాత నేనే నేర్చుకోలేదు. నేను చేతులు కాల్చుకున్నాకే అది తప్పని నేర్చుకున్నా. రేపు ఫ్యూచర్ కూడా చెప్తాం, భయపెడతాం అంతే. దాని తర్వాత ఇంటి బయటికి వెళ్ళాక ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళు ఏం చేస్తారో మన చేతిలో లేదు. ఓకే 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 సో అల్టిమేట్లీ వాళ్ళు నేర్చుకోవాలి. తప్పు చేశాక అప్పుడు వాళ్ళు అడిగితే మనం నేర్పాలి, ఇలా కాదు ఇలా కాదు. సో ఇట్స్ వెరీ ఇలాంటి గ్రే ఏరియాస్ అండి ఇవన్నీ. సో నాన్న కూడా అంతే అనేవారు, అరే నువ్వు హ్యాపీగా ఉంటారా అంతే అనేవారు. ఏమైనా చేసుకో, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకో, నువ్వు ఏమేం చేసుకో, నువ్వు హ్యాపీగా ఉన్నావా సంతోషిస్తా, హ్యాపీగా లేవా అడుగుతా, అంతే. సింపుల్ అండి. ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకూడదని నా ఫీలింగ్. ఇంకోటి లైఫ్లో ఇట్ కెన్ బి యువర్ మదర్ ఆర్ ఫాదర్. స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కూడా ఫేస్ చేయాలని ఉండదు. ఓకే ఓకే ఎందుకు అనవసరం నేను ఇప్పుడు ఐ హావ్ టు ఆన్సర్ మై సన్, ఈ బర్డెన్ ఎందుకు వాళ్ళకి, ఎందుకు నేను ఆన్సర్ చేయాలి? ఆయన వల్ల నేను ఎఫెక్ట్ అవ్వలేదు ఎప్పుడు, డైరెక్ట్గా నేను ఎఫెక్ట్ అవ్వలేదు, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వలేదు. నాకు మంచి చైల్డ్హుడ్, నేనేం మెంటల్ అవ్వలేదు. డిప్రెషన్లోకి నేను ఐఎమ్ నాట్ అ డిప్రెస్డ్ బేబీ ఆర్ అ డిప్రెస్డ్ కిడ్. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ చైల్డ్హుడ్. ఐ వాస్ అ నార్మల్ గై. వచ్చాను బాగానే హ్యాపీగా, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా సర్కిల్ ఉన్నారు, నా కెరియర్ స్టార్ట్ అయింది. టెక్నికల్గా నేను నా కెరీర్లో డెవలప్ అవ్వకుండా పోతున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించే టైం వచ్చింది. ఓకే బట్ ఇప్పుడు కూడా మా అర్ధరాత్రి లేపిన కూడా ఇలా ఉందిరా ప్రాబ్లము, ఏం చేయాలంటే వెంటనే వెళ్ళి ఐ విల్ ప్రాబబ్లీ హెల్ప్. అది బాధ్యత మీది, అంతవరకే ఉండాలని అంట ఫ్యామిలీలో బాధ్యత. అనవసరం వెళ్ళిపోయి ఏరా ఏంటి నువ్వేంటి అడగకూడదని నా ఫీలింగ్. ఓకే ఓకే అనవసరం గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయని నా ఫీలింగ్. ఓకే 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 ఎందుకంటే పెద్ద అయ్యాక ఒకరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళే చెప్పుకుంటారు. ఒకవేళ చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారంటే
ఎక్కువ మాట్లాడే ఇంట్రోవర్ట్స్ ఉన్నారంటే దట్ ఈస్ వెన్ యూ గో అండ్ ఆస్క్ ఆర్ యూ ఓకే, ఏదైనా మాట్లాడాలనుకున్నావా, నేను ఉన్నాను, వచ్చి నాతో మాట్లాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడైనా మాట్లాడని చెప్పి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. ఓకే వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో వాళ్ళు వచ్చి మాట్లాడాలి. దట్స్ ఆల్వేస్ దేర్ అండి. ఓకే ఓకే మన కుక్కలే నేర్పిస్తాయి, వాళ్ళకి ఎప్పుడు మన దగ్గర ఉండాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనం వద్దన్నప్పుడు ఎంత మంచి కుక్క అయినా ఒకసారి ఉంటుంది, ఒకసారి ఓకే దాని స్పేస్ కావాలన్నప్పుడు వాటిని చూసి నేర్చుకోవచ్చు మనం చాలా లెసన్స్. ప్రాపర్టీ వైజ్ చూసుకుంటే మేజర్ మీరున్నారు. సో అది రేపొద్దున డిబేట్ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 100% ఉందండి. అదే. అవన్నీ ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చోలేం కదా. ఓకే వాటికి కూడా మీరేం ఏం ప్లాన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోరు ఎవరు. ప్లాన్ ఎంత ప్లాన్ చేస్తే అంత చండాలంగా ఉంటుంది తర్వాత. చండాలంగా ఉంటుంది అంటారు. ఎందుకంటే అనుకోని ఒక యాంగిల్లో వస్తారు, ఎందుకంటే ఒకటే ప్లాన్ కొంటాం. ఓకే 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 ఎప్పుడు మైండ్ ఫ్రీగా ఉండాలి, ఎప్పుడు ఇన్స్టింక్ట్ తోనే, ఎప్పుడు ఇది ఆలోచించకూడదండి. ఇది ఓన్లీ ఇక్కడ ఒక డెసిషన్ వచ్చాక ఎలా చేయాలని బ్రోకర్. ఓకే 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 నీకు ఏదైనా ఫీలింగ్ ఇక్కడ హార్ట్ ఇన్స్టింక్ట్ గట్ ఫీలింగ్ అంటారు. ఉంటే ఓకే ఒకడు ఎలా ఉన్నారని. నాకు చాలా వీక్ ఉంటుంది ఇంతకుముందు, అందరినీ నమ్మేసేవాడిని, అందరితో ప్రేమలో పడిపోయేవాడిని, వాళ్ళందరూ మంచివాళ్ళని నమ్మేసేవాడిని, చాలా దెబ్బలు తిన్నా. ఇప్పుడు మెల్లిగా అర్థమవుతుంది నాకు. నాకే ఇప్పుడు మెల్లిగా ఓకే వీటితో లేకపోతే ఈవిడితో లేకపోతే ఇతనితో లేకపోతే తనతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు ఏమవుద్దని చెప్పలేము. అలా అని చెప్పి లైఫ్లో అందరితో దూరం ఉండలేము. సో అల్టిమేట్లీ అందరికీ ఒక స్క్రీన్ ప్లే ఉంది, అది ఫాలో అయ్యే తీరాలి. ప్రిపేర్డ్గా ఉండాలంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా మినిమం ఉండి ప్రిపేర్డ్గా ఉంటే ఐ డోంట్ థింక్ యూ అయితే హ్యాండిల్ చేసే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తర్వాత. ఓకే ఓకే సో అంతే, ఎవరిని లాస్ట్ వరకు నమ్మకూడదు. ఇప్పుడు నేను నేను పెళ్లి చేసుకున్నా కూడా నేను డెత్ బెడ్లో ఉన్నంత వరకు 99.9% నమ్ముతాను అంతే. ఒక 1% మా వాడి మీద కూడా డౌట్ ఉంటుంది అంతే. అంటే అలా అయిపోయిందండి ప్రపంచం అలా తయారు చేసి. బట్ ఆ డౌట్ వల్ల ఒకరిని నేను సఫర్ చేయొచ్చు. నాలో ఉంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తాను అంతే, నేను జస్ట్ అబ్జర్వ్ చేస్తాను. మీరు ఎవరన్నా ప్రేమించారా? చాలా మంది ప్రేమించారా? ఓకే. ఈ మధ్యలో ఇన్స్టాలో చూసే ప్రతి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. నాకు అందుకే డేంజర్ అనిపించేసి చాలా మందిని డిలీట్ చేశాను. అంటే నిజంగా ఎవరు కావాలో ఏం కావాలో అర్థం అవట్లేదండి. ఎందుకంటే అది నేను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, సోషల్ మీడియాని కూడా ఒక లెవెల్లోనే పెట్టాలి. ఆఫ్టర్ ఇట్స్ బికమ్ టాక్సిక్. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ అయిపోయింది ఈరోజు డేటింగ్. కానీ ఇన్స్టాలో చూసినప్పుడు ఇవి ఒకప్పుడు ఫేస్బుక్లో మన లైఫ్ చాలా బాగుందని పోస్ట్ చేసుకునేవాళ్ళం, అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు ఫొటోస్. కానీ మన ప్రాబ్లం, మన ఉల్లిపాయల ప్రాబ్లం అయిపోయింది. సో అప్పుడు కమెంట్ వచ్చేది, నువ్వు ఫేస్బుక్లో ఉన్నంత లైఫ్ ఎందుకు అలా ఫేక్ ఎందుకు ప్రొజెక్ట్ చేస్తావు, ఉన్న లైఫ్ పెట్టచ్చు కదా అని చెప్పి చాలా మంది అంటుంటారు. సో అది ఇన్స్టాగ్రామ్ తోని ×100 ×1000 అయిపోయింది ఇప్పుడు. ప్రతి వాళ్ళు ఒక సెన్స్ ఆఫ్ స్టైల్ కానీ, ఒక సెన్స్ ఆఫ్ స్టేచర్ కానీ ఇవి వచ్చేసరికి ఎవ్రీవన్ వాంట్స్ సమ్మన్ టు బి గాడ్ లెవెల్లో ఉండాలి, లేకపోతే అందరూ ఒక హృతిక్ రోషన్ లెవెల్లో ఉండాలి. అయిపోయేసరికి ఏమవుతారంటే దొరకరని సరి ఎవరికో ఒకరు కాంప్రమైజ్ అవుతారు. ప్రాబ్లీ కాంప్రమైజ్ అయ్యేసరికి అది వర్కౌట్ అవ్వదు. అందుకే ఈ బేబీ లాంటి సినిమాలు వస్తుంటాయి బయటికి. కన్ఫ్యూజన్స్ ఎక్కువ అయిపోతాయి దాని తర్వాత. సో దట్ ఈస్ నాట్ ఎందుకు సూపర్ హిట్ అయిందంటే దట్ ఈస్ ట్రూ. టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అంటే చాలా వరకు ఈ జనరేషన్ చాలా ఎక్కువ అయిపోయింది. అది ఇస్ వాట్ ఐ ఫీల్. దే డోంట్ నో వాట్ దే వాంట్. అన్లెస్ మనకు ఎంత అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒక టీవీ ఎంటర్టైన్మెంట్. నాకు స్కూల్లో ఉన్నప్పుడు మాక్సిమం టీవీ, థియేటర్స్, బీచ్, చెన్నైలో ఉన్నప్పుడు ఇంతే. ఓకే ఎక్కడో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇంతే. ఇన్స్టా వచ్చేసరికి బయట ప్రపంచం మీద అయిపోయిందండి మొత్తం. ఇట్స్ బికమ్ సో డిజిటల్, ఇట్స్ బికమ్ సో ప్లాస్టిక్. ఒక హ్యూమన్ వాల్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే నా ఉద్దేశం మ్యారేజ్ ఇప్పటి వరకు కూడా చేసుకోలేదు కదా, మ్యారేజ్ దూరంగా ఉంటా. ఎందుకంటే దూరంగా ఏం లేనండి. నేను ఎప్పుడు ఎవరినైనా నేను చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి నేను షేప్లో ఇంకా లేను. నాకు పర్సనల్గా అది ప్రాబబ్లీ చాలా మందికి అది ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ నాకు పర్సనల్గా ఐ వాంట్ టు మేక్ అన్ ఎఫర్ట్ ఫర్ సమ్మన్. ఎవరన్నా వస్తే లైఫ్లో ఐ వాంట్ టు లుక్ క్లీన్. అదే నేను గ్రీకు వీరుణ్ణి కాదు, బట్ స్టిల్ అట్లీస్ట్ ఏమంటారు ట్యాంక్ బండ్ వీరుండైనా అలాగా అయినా కొంచెం ఉండాలి, ప్రెజెంటబుల్గా ఉండాలి. సో అప్పటి వరకు నేనే ఎక్కువ ప్రోబ్ చేయను. వన్స్ షేప్లో వచ్చాక ఐ విల్ సీ సమ్మన్. ఇప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడు సినిమా టైప్ ఆఫ్ లవ్ చూసి అది ఇప్పుడు అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ ఇప్పుడు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థింగ్.
అప్పుడు మన అమ్మాయిలు ఏం కోరుకున్నాం వర్సెస్ ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంటుంది ఓకే పార్ట్నర్ లో. లవ్ ఫెయిల్యూర్ ఉందా అనిపించింది? చాలా ఉన్నాయండి, చాలా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఉన్నాయండి. ఓకే ఓకే ఓకే. మామూలు మనిషినే కదా. కొంతమందికి తర్వాత బోర్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. మనుషులు ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అయినా అండి, చెప్తాం కదా, ఒకళ్ళతో ఎప్పుడు ఎక్కువ ఉంటే వాళ్ళు బోర్ కొట్టడం స్టార్ట్ చేస్తారు. రోజు బిర్యానీ తింటుంటే ఎలా ఉంటుంది? సో అలా ఇప్పుడు ఏంటంటే రాంగ్ రీజన్స్ కోసం లవ్ చేయకూడదు ఒకళ్ళని. ఓకే. ప్లస్ ఆ అట్రాక్షన్ అనేది అది కొంతవరకు ఉంటుంది. ఆ కెమిస్ట్రీ ఒకళ్ళు లేనప్పుడు ఎంత ఉండాలి కోరుకుంటున్నాం, ఒకళ్ళతో గొడవ అయినప్పుడు ఎంత త్వరగా దాన్ని మనం మెండ్ చేసుకోవడానికి అలా ఉండబుద్ధి అవ్వట్లేదు వాళ్ళు లేకుండా అనే ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆడు బాగున్నాడు, అమ్మాయి హాట్ ఉంది, డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, ఇవంతా జస్ట్ వెరీ వెరీ మెటీరియలిస్టిక్ థింగ్స్. ఆర్ హౌ రిచ్ దట్ పర్సన్ ఇస్, ఆర్ ఎంత బాగా డాన్స్ ఆడతాడో, లేకపోతే ఆడ హెయిర్ ఎంత బాగుందో, లేకపోతే అమ్మాయి హెయిర్ ఎంత బాగుందో, వీడియోస్ చాలా బాగుంది, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డజంట్ మ్యాటర్ ఆఫ్టర్ అ వైల్. ఓకే. సో అదే అంటాను, అయిపోయారు చాలా ఆన్ ద సర్ఫేస్ అయిపోయారు జనరేషన్ నా ఫీలింగ్ ఈ రోజు. వాట్ దే ఎక్స్పెక్ట్ ఇస్ వెరీ డిఫరెంట్. దే వాంట్ సంథింగ్, ఏదో ఒక సెన్సేషన్ ఉండాలి. బట్ హ్యూమన్స్ ఆర్ నాట్ సెన్సేషన్ అండి. ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ హోమ్. ఓకే. వచ్చాక అలాగే ఉండలేరు. వాళ్ళు సోఫాలో కూర్చుంటారు, వాళ్ళకి మీ టైం కావాలి, స్పేస్ కావాలి, అదే ఫుడ్ కావాలి, అదే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఇప్పుడు అలాగే ఇప్పుడు కపిల్ శర్మ కామెడీ షో ఉంది, ఆయన ఇంటికి వెళ్ళి అలాగే జోకులు చేస్తూ ఉంటాడు కదా, ఆయనకి కోపం వస్తుంది, ఏదో గొడవలు అవుతాయి. సో ఐఎమ్ సేయింగ్ దట్స్ ఇట్. అదే బట్ ఐ థింక్ ఎవల్యూషన్ అంతే. మోసపోవటాలు ఉన్నాయి అయితే, మోసపోవడం వెరీ తక్కువ. కొన్ని చాలా వరకు ఏదంటే నేను హైడ్ చేయనండి, ఏమి నేను చెప్పేస్తాను మొహం మీద ఉంటే. సో దానివల్ల కూడా చాలా మంది ఆనెస్ట్గా ఉండమని అడుగుతారు, కానీ మనం ఆనెస్టీతో చెప్తే తట్టుకోలేరు. సో ఇప్పుడు దాని మించి నేను ఇప్పుడు రీడ్ చేయాలంటే నా వల్ల అవదు. నేను అంత గొప్పవాడిని కాదు ఉమెన్ సైకాలజీని, అంటే నేను అందరి గురించి చెప్పట్లా, నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా. ప్రతిదీ గేజ్ చేసి ప్రతిదీ మైండ్ చేశానంటే నేను సైకిక్ అయినా ఉండాలి, మాంత్రికుడినైనా ఉండాలి నేను. సో నాకు అంత లెవెల్ లేదు. సో ఉన్నది నేను చెప్తా, దాంతో నువ్వు డిసైడ్ చేసుకో. దీన్ని బట్టి ఉంటుంది ఏంటంటే కొంతమంది కరెక్ట్గా గేజ్, సో ఓకే వీడు చెప్పేది ఒక అర్థం, ఇది చెప్పేదానికి ఒక రీజన్ ఉంది ఎందుకు అనుకోవడం ఒకటి. రియాక్ట్ ఈవెన్ నేనేం అలా అంత ప్రాక్టికల్గా ఉండాలి కూడా అంట్లా. యూ కెన్ బీ కొంచెం తిక్కరేగినప్పుడు మెంటల్గా ఉంటారు, దట్స్ ఓకే. దాంతో ఎలా మెండ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. లైఫ్ విల్ నాట్ బీ పీస్ఫుల్ ఆల్ ద టైమ్, అంతే. సో ఆ వైబ్ అండి, అందుకే కదా ఎక్కువ మైండ్ వాడి నాకు ఇలా కావాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అసలు ఉండరు. సో ఇదే ఎప్పుడు ఒకళ్ళతో గొడవ అవుతున్నా కూడా వాళ్ళని వదులుకోబుద్ది అవదు. అన్నయ్య మహేష్ బాబు గారి నుంచి కోఆపరేషన్ ఎలా ఉండేది మీకు? నాకంటే ఆయన ఎప్పుడు నేను ఏం అడిగినా హెల్ప్ చేస్తారండి 100%. ఓకే. లైక్ ఫర్ ఈవెన్ ఆయన ఇష్టం నువ్వు కూడా, నాకు ఆబ్లిగేషన్ ఆయన పిలవాలంటే ఎక్కడికైనా. ఎందుకు పెద్ద ఆయన బిజీగా ఉంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం. బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీడియాకి కానీ ఏమన్నా కావాలి, మనకి వ్యూస్ రావాలన్నా, పెద్దవాళ్ళు కావాలని ఒక ప్రెషర్ ఉంటుంది మైండ్లో. సో ఓపెనింగ్ వచ్చారు, మళ్ళీ నందిని నర్సింగ్ హోమ్కి ఆడియో ఫంక్షన్ పిలవమన్నారు. నాకు అప్పుడు ఇబ్బంది పడ్డాను, చాలా వద్దండి, ఆల్రెడీ అయినా ఇష్టం నువ్వు కదే ఆ కీర్తి సినిమాకి ఆల్రెడీ వచ్చారండి ఫస్ట్, మళ్ళీ పిలవకండి బాగుండదు అంటే. లేదు అప్పుడు నా డాడీ కూడా లేదు, ఇది రిలీజ్ అవుతుంది కదా, పిలువు పర్వాలేదు నేను మాట్లాడతాను. ఆయన నేను చెప్పాను మీరు మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. తర్వాత నాకు అది ఎందుకో చాలా గిల్టీగా ఉంటుంది ఆయన ఇబ్బంది పెట్టడం. సో చిన్నప్పటి నుంచే నాకు ఆయన ఎప్పుడు ఒక పై లెవెల్లో చూసేవాడిని నేను. సో నాకు ఆయన ఇంట్రాక్షన్ తక్కువే ఉంటుంది, గివెన్ చాయిస్ నేను దూరంగానే ఉంటాను. సో అలా కలిసినప్పుడు మటుకు బాగా మాట్లాడతాను, ఆయన కూడా బాగా మాట్లాడతారు. ఆయన వెరీ చిల్ పర్సన్ ఆయన కూడా. సో అప్పుడప్పుడు ఉంటుంది, ఎక్కువ కలిసినా బాగుంటుంది. బట్ ఓకే అది అవుతుంది ఫ్యూచర్లో, లేకపోతే మన స్పేస్లో మనం ఉంటే బెటర్ ఎప్పుడని ఒక ఫీలింగ్ అంతే. ఆయన పెద్ద ఆయనతో కూడా అంతే ఉండేవాళ్ళ? రమేష్ బాబు అన్నతో? రమేష్ గారు నాకు చాలా తక్కువ అండి. అంటే ఆయన యాక్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్. ఆయన కొంచెం ఇంటికి వచ్చినప్పుడు ఆయన కొంచెం సీరియస్గా ఉంటే నాకు ఎందుకో కొంచెం భయం వేసింది మాట్లాడడానికి. ఓకే అని చెప్పి దాంతో ఎప్పుడో ఒకసారి కలిస్తే స్మైల్ ఒకటి ఇవ్వడం, కానీ ఇంతే, చాలా తక్కువ ఉంటుంది నాకు. కృష్ణ గారి నుంచి సేమ్, అంటే ఆయనతో ఎక్కువ మాట్లాడేవాడిని. అంటే
అయితే కాన్వర్సేషన్స్ ఉండేది, ఓకే. అంటే ఒక లెవెల్ వరకు ఉండేది. ఓకే. బాగా మాడతారు, ఆయనే పలకరిస్తారు. అదే మాకు అప్పుడప్పుడు గిల్టీగా ఉంటుంది, నేరుగా వెళ్ళి ఆయన ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టామని అనుకుంటాను, కానీ ఆయనే వచ్చి పలకరిస్తారు. ఏదో చిన్న మాట, ఏదో చిన్న టాపిక్ ఉన్నా కూడా ఆయన మాట్లాడతారు. ఫుడ్ గురించి అయినా, లేకపోతే ఒక ఇంట్లో ఉన్న పిల్లి గురించి అయినా, ఏదో ఒకటి తీసుకొని ఆయన మాట్లాడతారు. సినిమా గురించి ఏదో కాన్వర్సేషన్, లంచ్లో కూడా ఏదో ఒకటి అడుగుతారు, ఆయన ఆన్సర్ చేస్తాను, తర్వాత అంటారు, అంతే. అప్పుడు క్వైట్ అయిపోతాను, ఇంకా మళ్ళీ ఓకే, నా పని చూసుకొని వెళ్ళిపోతాను. అంటే వాళ్ళు ఉన్నంత వరకు నేను ఒక రకం, బయటకు వచ్చేసరికి నేను ఓపెన్ అవుతాను ఎక్కువ. ఓకే. నానమ్మ దగ్గర ఎక్కువ ఓపెన్ అవును, నానమ్మ దగ్గర, కృష్ణ గారి దగ్గర వెరీ క్వైట్. నాయనమ్మ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? పట్టుదల ఒకటి, ధైర్యం. అంటే ఎన్ని అయినా కూడా తట్టుకోవచ్చు, మనిషి అన్నోడు తట్టుకోగలుగుతాడు. ఓకే, ఓకే. ఒక లేడీ అయినా, మనిషి, ఒక జెంట్, అదే బాయ్ ఆర్ గర్ల్, ఏదైనా తట్టుకోవచ్చు. ఏంటంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎంత ఆవిడ పాస్ అయిపోయాక, ఆమె చనిపోయాక కూడా అప్పటికి నేను ఐ వాజ్ ట్రైంగ్ టు నెక్స్ట్ డైరెక్షన్ ఏదో ఒకటి చెయ్యాలి, అది ఎప్పుడు కోల్పోలేదండి. ఓకే. ఏదో ఒకటి బిజినెస్ పెట్టాలి, ఏదో ఒక దాంట్లో కంపల్సరీ, అండ్ కరెక్ట్ లెవెల్ బాగా చేస్తుండేమో, వర్క్ ఎప్పుడు తగ్గలేదు. అదొక్కటి నా కాన్ఫిడెన్స్. ఏంటంటే ఆవిడ కూడా అంతే, ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, కానీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఓకే. అక్కడే అయిపోద్ది, అక్కడ మనం స్టాప్ అయిపోయామంటే అయిపోద్ది. థ్యాంక్స్ టు కోవిడ్, ఆ స్టూపిడ్ కోవిడ్ వల్లే చాలా వరకు నాకు వర్క్, లేకపోతే ఏదో ఒకటి చేసేవాళ్ళు ఆ టైంకి. ఓకే. బట్ గుడ్, ఆ గ్యాప్ వల్ల కూడా నాకు చాలా తెలిసి వచ్చింది ఇన్ లైఫ్ చాయిసెస్ కానీ, ఫ్యూచర్ ఎలా తీసుకెళ్ళాలి కానీ. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, అంతా మన మంచిగా అంటారు కదండి. సో అలాగే ఇట్ హెల్ప్ మీ. ఆవిడ దగ్గర అదే అండి మెయిన్ పట్టుదలండి. ఎంత వచ్చినా, ఫిజికల్ పెయిన్ అయినా, మెంటల్ పెయిన్ అయినా, బాధ అయినా కూడా ఆవిడ చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా తీసుకుంటారు, తట్టుకుంటారు ఆవిడ స్ట్రాంగ్. అది ఒకటే చాలా మెచ్చుకున్నారు. ఓకే, ఓకే. కానీ ఇండస్ట్రీలో అండి డబ్బు ఉంటే, లేదా ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో పర్సనాలిటీస్ ఉంటే ఏముంది, పెద్ద మ్యాటర్ కాదు, అవకాశాలు కావచ్చు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీ అవకాశాలు చాలా టఫ్గా వచ్చాయి మీ కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే కదా, అలా చూసుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళ హెల్పింగ్ ఉంది, లేదని అనేది కాదు నా ఉద్దేశం, బట్ అయినప్పటికి కూడా అవకాశాల వైజ్ అలా చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ఈ తప్పు ఇక్కడ చేయకుండా ఉండాల్సిందే, ఇది ఇక్కడ చేయకుండా ఉండాల్సిందే అని మొత్తం ఓవరాల్గా కెరీర్లో చూసుకుంటే ఎన్ని ఉంటాయండి? 2 పద్ధతులు ఉందండి. ఒకటి, ఒక హీరో ఒక సినిమా ఫ్యామిలీ నుంచి లాంచ్ అవుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంతవరకు ప్రొడక్షన్ హెల్ప్, ఒక పెద్ద ప్రొడ్యూసరు వెయిట్ చేసి దాన్ని ఒక స్కేల్లో తీసుకొచ్చి లాంచ్ చేయడం ఉంటుంది. సో నేను మామూలుగా టెక్నీషియన్ అవ్వకపోయి ఉంటే ఐ వుడ్ ప్రాబబ్లీ గాన్ అట్ సైడ్, అండ్ ప్రాబబ్లీ అది ఈజియర్ ఉండేదేమో నాకు. ప్రాబబ్లీ అక్కడ వచ్చే అడ్డంకులు ఇది వేరే ఉండేది. ఓకే. నేను టెక్నీషియన్గా తీసుకున్న దగ్గర చాలా వరకు అప్పుడప్పుడు క్వశ్చన్ చేసేవాడిని, మేబీ స్మార్ట్గా ఆలోచించాలేమో, అలా చేసుకుంటే అయిపోయేది కదా అని అనుకునేవాడిని. నేను అది నా అప్బ్రింగింగే అండి. అది ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంది అని పెంచలేదు ఎక్కువ, మనం చాలా రిచ్ అన్నట్టు పెంచలేదు. నన్ను చెన్నైలోనే పెంచారు. సో ఒకరోజు నాన్నమే చెప్పారు, ఎప్పుడు మనం మిడిల్ క్లాస్ అని అనుకొని నువ్వు పెరగాలి రేపు, ఎందుకంటే అది అలవాటు అవుతేనే నీకు తర్వాత ఉంటుంది. ఎందుకంటే రేపు డబ్బులు రేపు ఉంటుంది, రేపు వెళ్ళిపోవచ్చు. అంతేగా, వెళ్ళిపోయినప్పుడు నీకు ఎలా హ్యాండిల్ చేయాలో లైఫ్ తిరిగిపోతే చాలా డేంజర్ అయిపోద్ది లైఫ్ అన్నట్టు ఒక భయం ఉండేది ఎప్పుడు. సో ఏంటంటే ఒక సెల్ఫ్, తర్వాత ఇప్పుడు యాక్టింగ్ ఎప్పుడైతే వద్దన్నారో టెక్నీషియన్గా నా సొంతంగా నేను ఐ కేమ్ అప్ మై ఓన్ వే. ఎందుకంటే ఇక్కడ రికమెండేషన్కి స్కోప్ లేదు. టెక్నీషియన్ లైఫ్ ఏంటంటే డైరెక్టర్ నచ్చితే ఉంటావు, లేకపోతే లేవు, ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. సో అలా నేను ఎదిగాను లైఫ్లో. సో ఒక సెల్ఫ్ మేడ్ టెక్నీషియన్గా, యాక్టర్గా కూడా ఐ వాంటెడ్ టు కమ్ అప్ ఆన్ మై ఓన్. ఓకే. సో నేనుగా ఆడిషన్ ఇచ్చి, ఏ సినిమా పర్లేదు ఆడిషన్ ఇచ్చి, రేపు నా టాలెంట్ అది గుర్తింపు వస్తే దానివంతా అదే పెరుగుతుంది అన్నట్టు వచ్చాయి. బట్ ఇన్ని అడ్డంకులు వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అవి నా చేతిలో లేని ఇది మాట. ఇఫ్ సపోజ్ నేను ప్రొడ్యూస్ చేస్తుంటే ఐ వుడ్ హ్యాడ్ మై బ్యాకప్. నా బ్యాకప్ నేను పెట్టుకొని నేను ప్రొడ్యూస్ చేసేవాడిని. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు, ప్రమోషన్ వరకు రెడీ చేసుకునేవాడిని. సో ఆ ప్లానింగ్ మరి ఎక్కడ ఫాల్ట్ అయిందో నాకు తెలీదు.
అటు సైడ్ ప్రొడక్షన్ వైపు కానీ. సో ఈ చేతిలో లేకపోయేసరికి ఏమైందంటే అండి, సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఇవి ప్రాబ్లమ్స్. లేకపోతే ఐ వాంటెడ్ టు గో ఆన్ మై ఓన్. ఓకే. ఇప్పుడు కూడా అదే అండి, చాలా మంది అదే అంటారు, నీ పొజిషన్లో ఉంటే నేను ఈ పాటికి ఏలేసేవాడిని ఏదైనా అంటే, కాదురా, నా పొజిషన్లో ఉంటే నువ్వు మా మనుషులతో కూడా డీల్ చేసేవాడివి. ఓకే. నువ్వు నాన్న కింద ఉంటే నీకు వేరేలాగా ఉండేది. ఒకటి మానవుడు అయిపోయావు, లేకపోతే నువ్వు అస్సలు వీపీ గడి అయిపోయి రోడ్డు మీద పడిపోయాడివి, అది ఉండేది. సో ఇంకోటి షూలో చాలా ఈజీగా ఉంటుందని ఆలోచించదు ఎప్పుడు. నేను ఎందుకు ఇది చేస్తున్నా ఒక రీజన్ ఉంది, ఇందాక మీకు చెప్పాను. అన్లెస్ నేను ఇఫ్ ఐ డోంట్ గో త్రూ ఆల్ దట్, నేను ఆడిషన్లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు ఎప్పుడైతే డాడీ చెప్పాను, నేను నా ఫస్ట్ ఆడిషన్ ఫెయిల్ అయ్యారా, తలుపులన్నీ మూసేసుకొని పడుకునేసాను రూమ్లో అంటే, ఓకే మనం ఒక్కరికే డిఫెక్ట్ కాదు, అవుతాయి అందరికీ. చాలామందికి ఒకసారి టైమింగ్ వల్ల కానీ ఏమో ఆ టైం కుదరక అలా అయ్యి ఉండొచ్చు. సో నాకేనా మోటివేషన్ వచ్చింది, నేను ఇప్పుడు ఇంటి డబ్బులు వాడుకోవద్దని ఫస్ట్ నుంచి ఫిక్స్ అయిపోయానండి. ఇప్పుడు ఓకే, ఇంట్రొడక్షన్ ఉండకూడదు. ఒకవేళ రేపు నా సత్తా మీద నేను నా ప్రొడక్షన్ హౌస్ నేను ఫ్లోట్ చేసుకొని నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను. ఓకే, ఫండింగ్ నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకొని చేసేలాగా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేలాగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళకి తిరిగి డబ్బులు చేరేలాగా నేను ప్లాన్ చేసుకొని నేను చేయాలనే నా కోరిక. ఓకే ఓకే ఓకే. సో అలా ఉంటే ఏంటవుతుందంటే అండి, లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే నా ఉద్దేశం, మీరు ఈ జర్నీలో మిస్టేక్స్ వైజ్ అంటే ఈ పొరపాటు జరిగి ఉండకపోతే బాగుండేది, ఈ పొరపాటు జరిగి ఉండదు, అది చాలా ఉన్నాయండి. అంటే ప్రాబ్లం అదే కదా, మేజర్లీ నేను ఇంటికి వెళ్ళి ఉండాలి, డబ్బులు తీసుకొని ఉండాలి, ప్రొడ్యూసర్కి ఇచ్చేసి ఉండాలి, ఫస్ట్ సినిమా రిలీజ్ అయిపోయి ఉండాలి, చేసేసి ఉండొచ్చు, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి. 100% క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఏ క్వశ్చన్స్కి నేను ఒక థాట్ అనుకొని ఒక ఫీలింగ్తో ముందరికి వెళ్ళాను, అది నేను వదులుకుంటే నా ఐడెంటిటీ పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అదొక ఇన్స్టింక్టివ్లీ వచ్చిన థాట్. ఓకే ఓకే. సో చేతకాని వాడు కాదు. నాకు ఇప్పటికీ టెక్నీషియన్గా నాకు చాలా మంది ఉన్నారు రెడీగా ఇవ్వడానికి. ఐ కెన్ స్టిల్ గో బ్యాక్ అండ్ వర్క్ యాజ్ అన్ ఎడిటర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు. ప్రాబ్లం లేదు. సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ అ డైరెక్టర్. పిచ్ చేస్తున్నాను. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి నేను వెళ్ళి నరేష్ చేస్తాను. ఒక స్పెషల్ ట్రీట్మెంట్ నాకు ఎవరు ఇవ్వద్దనే కోరుకుంటా. ఇప్పటివరకు జరిగిన ఈ గడిచిన కాలంలో బ్యాక్ వెళ్ళి ఒక సిచ్యువేషను మళ్ళీ మీరు సరి చేసుకొని రావాలనుకుంటే ఏది ఉందండి? సరి ఏది చేయనండి. సరి చేస్తే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను. ఇప్పుడు చాలా మంచి స్టేట్లో ఉన్నాను, ఇక్కడ మైండ్ సెట్లో. ఓకే. ఎందుకంటే నేను చాలా స్పాయిల్డ్ బాయ్ లాగా ఉండేవాడిని ప్రాబబ్లీ. ఓకే ఓకే. ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా, వాస్తవాలు తెలియకుండా, ఐడ్ బీన్ లాస్ట్. పెళ్లి ప్రాబ్లీ త్వరగా అయిపోయేదేమో, అంటే అయ్యేదేమో అంటున్నా, ఒకవేళ అలా ఉంటే. ఓకే ఓకే ఓకే. నీలో అయిపోయిన ఏదో ఒక హిట్ పడితే పెళ్లి చేసుకుంటా. టుడే ఐఎమ్ అ మ్యాన్. ఇది ఎలా వచ్చానో ఇక్కడికి నాకు తెలియదు, కానీ ప్రాబ్లీ నాకు ఎక్కడ వెయిట్ తక్కువ ఉండాలో అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కడ జుట్టు ఎక్కువ ఉండాలో అక్కడ తక్కువ ఉండొచ్చు ఇప్పుడు. బట్ మానసికంగా టుడే ఐఎమ్ ఇన్ అ వెరీ కాన్ఫిడెంట్ స్టేట్. ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేవు, ఎలాంటి అండర్ కాన్ఫిడెన్స్ లేదు. సో ఈ వచ్చారంటే ఇదన్నీ దీనివల్లే. ఏంటంటే నాకు ఛాన్స్ ఉంటే వెనకాల వెళ్ళి జస్ట్ చూసుకొని వస్తాను అంతే. సరిచేయరు అస్సలు, సరిచేయను. ఓకే ఓకే. నాకు కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, చూసుకొని వస్తా. అట్లా చూసుకోవాలనుకుంటే అంటే ఏ టైంలో నేను చాలా లో ఉండి ఇది అవ్వదు మన వల్ల అని అనుకునే టైమ్స్ ఉన్నాయి కదండి, ఒక్కసారి చూసుకొని వస్తాను మళ్ళీ. ఓకే, చెప్పుకొని వస్తారు. అవుద్ది చెప్పరు మళ్ళీ, ఎందుకంటే తర్వాత అవుద్ది కదా, చూసుకొని వస్తా. ఓకే ఓకే. ఫస్ట్ నాకు క్యూరియాసిటీ ఎక్కువ, అది నాకు. అది అప్పుడు నేను ఎలా ఉండేవాడిని, మన గ్రోత్ ఒకసారి మనకే తెలుసుకోవాలి. ఈరోజు నేను ఎలా చూస్తున్నా, అప్పుడు నేను మనుషులతో ఎలా మాట్లాడేవాడిని, ఇవాళ ఎలా మాట్లాడుతున్నా. ఓకే ఓకే. ఒక్కసారి చూసుకొని ఆనందించుకొని వస్తాను అంతే. ఓకే ఓకే. సో ఏదైతే నెగటివిటీ జరిగిందో ఇట్ ఎఫెక్టెడ్ మీ, 100% ఎఫెక్టెడ్ మీ. కానీ దాని నుంచి వచ్చిన ఎఫెక్ట్ చాలా, సిల్వర్ లైనింగ్ ఒకటి ఉంటుందండి దానికి, అది చాలా ఇట్ హెల్ప్ మీ. ఓకే. అన్ని పరీక్షల వల్లే ఈరోజు నేను వెరీ కాన్ఫిడెంట్. ఇప్పుడు కూడా ఐ కెన్ స్టార్ట్, నాట్ టు లేట్ అండి. ఓకే ఓకే. బట్ ఇక్కడ డిలే చేయను ఇంకా. ఓకే. ఐ వాంట్ టు డూ సంథింగ్. ద ఐడియాస్ ఐ వాంట్ టు రైట్, ది స్క్రిప్ట్స్ ఐ వాంట్ టు డైరెక్ట్. ఇప్పుడు చాలా డిఫరెంట్. ఒకప్పుడు అది ఉండేది కాదేమో, ఈ బ్యూటీ అప్పుడు మిస్ అయిపోద్దేమో. ఓకే ఓకే ఓకే. ఇలాగే ఉండాలి లైఫ్ అని కోరుకున్నాను. అంటే అదే చెప్పాను, నా జర్నీ నాకు ఇష్టం, పర్ఫెక్ట్ జర్నీ.
హ్యాపీనెస్ ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ లాసెస్ ఏముందండి? నా పర్సనల్గానండి, అంటే నేను లాసెస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ లాస్. ఎమోషనల్, ఓకే ఓకే. అండ్ ఈవెన్ మేము కొన్ని బిజినెసెస్లో మధ్యలో పెట్టి కోవిడ్ ముందు షట్ అయిపోయి ఓకే, అంత మొత్తం ప్రాణం పెట్టి మొత్తం ఊడ్చుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది ఎండ్ అయిపోయి సినిమా ఆగిపోయి దాంతో ఊరంతా అనుకుంటున్నారు సరిగ్గా ఆడక, చాలా లో ఫేజ్ అది, ఇంకా మొత్తం డిస్ట్రాయిడ్ అంట. ఓకే ఓకే. అంటే మనం ఏం చేసినా దేవుడు తిరిగి మన మీద దాడి చేస్తున్నారు, సో మనం నేనేం చేయకూడదేమో అని అనుకుంటే, అప్పుడు ఒక ఆవిడ, నేను మా చెన్నైలో నా నాన్నమ్మ వాళ్ళని అడిగితే, నీకు ఆ ఏళ్ళనాడు శని నడుస్తుంది, నాకు ఎప్పుడో చెప్పారు 35-36 వరకు నీకు సక్సెస్ ఉండదు ఏం చేసినా. నేను నమ్మలేదు. మనకేం తక్కువ, మనకి ఏమేమి చేస్తాం, మనకి ఇది వచ్చు అది వచ్చు, లేకపోతే డ్రైవర్ ఉద్యోగాన్ని చేసుకుంటాం, నాకేం ప్రాబ్లం అన్నట్టు అనుకుంటుంటా. ఓకే ఓకే. బట్ నిజంగానే ఒక పాఠం నేర్పిస్తుంది. 35 వరకు కొట్టిందండి లైఫ్. ఎంత పుష్ చేస్తుంటే అంత గట్టి కొడుతుంది, బ్యాక్ వచ్చేస్తున్నారు. ఓకే, ఎంత గట్టిగా పుష్, ఎంత ఇంకా ఒకసారి తగిలాం పడ్డాం, లేసి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్ పడుతుండే. ఓకే. సో అన్ఇమాజినబుల్ బీటింగ్స్. ఓకే. అంటే మానసికంగా బాధ కూడా కాదండి, బ్లాంక్ అయిపోయాను. ఏం ఆలోచించినా రివర్స్ అవుతుంది, ఇంకేం చేయొచ్చు నేను. ఓకే ఓకే. అనగా అప్పుడే అనుకున్నా ఏం చేయొద్దు, సైలెంట్ అయిపో. అదే మన టైం కానప్పుడు సైలెంట్ అయిపోవాలి, అంతే కామ్గా. ఎక్స్పెరిమెంట్లు చేయాలి. నాకు టైం వచ్చింది, ఈరోజు సత్య వచ్చింది, దానికి మంచి రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ యాజ్ నేను ఎవరికైనా సినిమా చూపించినా యాజ్ అ డైరెక్టర్ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ థింకింగ్ దే విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ అ మూవీ. హర్షిత్ వల్ల మేజర్ ఈ ప్రాజెక్ట్ తీసుకోవడానికి 100% అండి. ఎందుకంటే నేను నా వేరే స్క్రిప్ట్, ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ పిచ్ చేయడానికి వెళ్తుండే అప్పుడు అందరి దగ్గర. సో 2-3 చాలా వరకు అది లేదు, కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలనుంది, లేకపోతే మార్కెట్ వైజ్ ప్రాబ్లము, ఏదో ఒకటి స్టోరీ తర్వాత చెప్తాము, లేకపోతే 2-3 ఏదో పుల్లలు పెట్టి ఏదో ఒక ఇలాంటి జరిగింది. సార్ పర్లేదు, అప్పటికే ఓకే ఇది చేయి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్దాం, అప్పటికే ఉంది అన్న టైంలో హర్షిత్ కలిసాడు. ఓకే ఓకే. హర్షిత్ కలిసి నాకెందుకు చెప్పట్లేదు అంటే, నువ్వే బిజీగా ఉన్నావు, అండ్ ప్లస్ మీరు చిన్న సినిమాలు ఎక్కడ చేస్తారు అంటే, ఎందుకు నాకు చెప్పు, మేము డిఆర్పి స్టార్ట్ చేసాం, అన్నీ చేస్తున్నాం అంటే నేను చెప్పా. నచ్చింది బాగా స్క్రిప్ట్. అప్పుడు వచ్చి సత్య అనేది పెట్టాడు. ఇలా అనుకున్నా, ఎందుకంటే నువ్వు ఎడిటర్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, బట్ డైరెక్టర్గా ఇంకా ఎవరు తెలియదు కదా. ఇది ఒక ప్రాబ్లమ్ నేను ట్రస్ట్ చేయొచ్చు, బట్ ఒకటి చేస్తానంటే ఇంకా నీకు హ్యాపీరా, నేను చూపించుకోవడానికి ఉంటుంది. రైట్, ఓకే. అప్పుడు అందుకే నేను ఒక సాంగ్ని కూడా షార్ట్ ఫిల్మ్లో రాసాను, ఎందుకంటే రేపు మాపు అది యాక్చువల్లీ ఒక షోరీల్గా కూడా యూజ్ అవ్వాలని. ఓకే. హర్షిత్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, దీంట్లో నువ్వు, తేజు, స్వాతి షైన్ అవ్వాలి, శృతి రంజని మ్యూజిక్ డైరెక్టర్, ఇది నాకు మెయిన్ రా. పర్సనల్గా యాజ్ అ ఫ్రెండ్ నువ్వు డైరెక్టర్ రేపు అయిపోవాలి అని అన్నాడు. సో నేను అలాగైతే నేను షార్ట్ ఫిల్మ్లా తీస్తారా, స్టోరీ చెప్తాను నేను, అందులో సాంగ్ ఇన్వాల్వ్ చేస్తాను. సో ఇమోషనల్గా నాకు ఆడుకోవడానికి టైం ఉంటుంది, ప్లే చేయడానికి. సో రేపు ఎవరన్నా చూస్తే ఓకే ఇతను సినిమా తీయగలుగుతాడు, ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, ఈ కెన్ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్ అని వస్తుందనే ఈ కాన్సెప్ట్ లాగా అనుకొని ఫినిష్ చేసాం. సో సత్య ఒక మంచి సక్సెస్ చూశారు, చిన్న బడ్జెట్లో మీరు అనుకుంటున్న లిమిటెడ్ క్రూతో. కరెక్ట్. సో రేపు మళ్ళీ మంచి పెద్ద ప్రాజెక్టు చేసి మంచి డైరెక్టర్గా ఆ కోణంలో మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.